4,000 సంవత్సరాలు ఈ బైబిల్ మానవ చేతుల్లోకి వచ్చి, ఈ 4,000 సంవత్సరాల్లో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో సునామీ లాంటి ప్రమాదాలు వచ్చాయి. సామ్రాజ్యాలు ఒకదాని మీదకి ఒకటి లేచిపోయి రకరకాల యుద్ధాలు జరిగాయి. మానవ జాతులు కొట్టుకుని నశించిపోయారు. కానీ ఎన్ని జరిగినా కానీ ఈ 4,000 సంవత్సరాలు నశించిపోకుండా పుస్తకం అలా ఉండిపోయింది. దీంతో పాటు సమానంగా రాయబడిన పుస్తకాలు చాలా ఉన్నాయి. జెండా అవస్థ, ఇరాన్ ఇరాక్ కూడా యుద్ధాలు జరుగుతున్నాయిగా, ఆ ఏరియాలో కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ లేవు ఇప్పుడు. చాలా రాజరికపు చరిత్రలో కొన్ని పుస్తకాలు కొట్టుకుపోయాయి, రాజ్యపు దస్తావేజులు పోయాయి, రాజులు గ్రంథాలు పోయాయి, అనేక మత గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ బైబిల్ మాత్రం ఎన్ని ప్రమాదాలు వచ్చినా అలా కాలగర్భంలో కలిసిపోకుండా ఈ రోజుకి మన చేతుల్లో అలా ఉందంటే దీని వెనకాల ఎవరో ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయనే దేవుడు. ఆ దేవుడు ఈ గ్రంథాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఈ గ్రంథాన్ని ఆయన ఎలా రాయించాడో అలాగే అర్థం చేసుకునే ప్రయత్నం చేయమన్నాడు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది ఈ గ్రంథాన్ని రాసి మన చేతులకు ఇవ్వడానికి. ఆ ఉద్దేశంతో ఇది రాసి మన చేతులకు ఇచ్చాడు గనక ఆయన ఏ మనసుతో అయితే ఈ బైబిల్ని రాశాడో ఆ మనసుతోనే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు నచ్చినట్టు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఈ హెచ్చరిక మీకు అర్థమైతే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఆదామవ్వల్ని దేవుడు తయారు చేసినప్పుడు చరిత్ర అంతా వాళ్ళ దగ్గర పెట్టాడు. కొంచెం ప్రశాంతంగా వినండి. కొంచెం అటు ఇటు ఎక్కువ మాట్లాడాలి, వినే వాళ్ళని చెడగొట్టేలా ఉన్నారు. కుదురు కూర్చోమని చెప్పండి, అటు ఇటు తిరగొద్దానండి ఎవరిని. చూద్దాం. ఆదామవ్వల్ని తయారు చేసినప్పుడు ఒక విధి విధానంతో తయారు చేశాడు ఆయన. ఆయనకు లక్ష్యం ఉంది. ప్రపంచం యొక్క ఉద్దేశం ఆయనకి ఏమై ఉందో మొత్తం ఉద్దేశం అంతా వాళ్ళిద్దరి దగ్గర ప్రారంభంలోనే చెప్పేశాడు. ఆ ఆదామవ్వల దగ్గర ఏ ఉద్దేశం అయితే ఉందో ఈరోజు మనం 4 గోళ్ళు కట్టుకుని కూర్చుంటున్నాం చూసారా, ఇక్కడ వరకు కూడా ఆయనకు అదే ఉద్దేశం ఉంది. ఆయన ఆ రోజు ఎలాంటి ఉద్దేశంతో మనుషులను తయారు చేశాడో ఇక్కడ 2-3 ఆయన నామాన్న ఎవరైతే కూడుకుంటున్నారో వాళ్ళ పట్ల కూడా అదే ఉద్దేశం. అంటే ఇప్పుడు మన సహవాస కూడికలకి ఆ రోజు ఏదైనా వనం యొక్క వారి యొక్క స్థితిగతులకి సంబంధం ఉందన్నమాట. ఇవన్నీ అనాది సంకల్పం నుంచి ఆయన కోరికలు, ఆయన సంకల్పంలో సుదీర్ఘమైన ఆలోచనలు, ఇవన్నీ మొదటి నుంచి ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. అలా తెలియజేసిన వాటిలో ఇది ఒకటి రాస్తున్నాడు చూడండి. ఆయన మొట్టమొదటి తయారు చేసినప్పుడు దేవుడు అన్నాడట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని చెప్పాను. జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఏం చేయాలట? పుట్టిన వారిద్దరూ ఏలాలట. ఏం ఏలాలి? అక్కడ లిస్ట్ ఇచ్చాడు చూడండి. పక్షుల్ని ఏలాలి, జంతువుల్ని ఏలాలి, పురుగుల్ని ఏలాలి, ఈ ప్రకృతిని ఏలాలి, ఈ సృష్టిలో ఉన్న అనేక వాటిని ఏలడానికి పుట్టించాడు. ఎవరిని? వాళ్ళిద్దరిని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అలాగే ఎలాగంటే అవన్నీ ఈ ప్రకృతిలో కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తాయంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, తెలుసుగా. కలెక్టర్ ఎందుకు ఉంటాడు? పని లేకుంటాడా? అసలు కలెక్టర్ దేనికోసం ఉంటాడు చెప్పాలి? స్థలాలు ఇవ్వడానికి ఉంటాడా? కలెక్టర్ దేనికుంటాడు? సిమెంట్ రోడ్లు వేయించడానిక? దేనికుంటాడు కలెక్టరు? ఈ జిల్లాలో కొన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. మెడికల్ అని, పంచాయతీ అని, ఇంకా పైకి పోతే మున్సిపాలిటీ అని, పోలీస్ సెక్టార్ అని, రకరకాల డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నా లేదు చూసుకునే అడ్డెవరు? కలెక్టర్. ఈ మాట మీకు అర్థమైందా? అంటే పోలీసులు ఎలా పనిచేస్తున్నారో కన్నేసి ఉంచేది కలెక్టరే. మెడికల్ ఫీల్డ్ ఎలా పనిచేస్తుందో కన్నేసి ఉంచేది కలెక్టరే. పంచాయతీ మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుందో ఒక కన్నేసి ఉంచేది కలెక్టరే. అంటే జిల్లాలో అత్యున్నతమైన స్థాయిలో నిలబడి
ఏ సెక్టార్‌లో ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూసే బాధ్యత ఎవరిదంటే కలెక్టర్ గారిది. ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఈ ప్రకృతిలో కూడా పనిచేసే డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? పక్షులున్నాయి చెప్పండి. జంతువులున్నాయి చెప్పండి. ప్రాకే జీవులున్నాయి చెప్పండి. సముద్రపు జీవులున్నాయి చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. వీటన్నిటిని కంట్రోల్‌లో పెట్టే ఆ అధికారం ఎవరి చేతులకు ఇచ్చాడట? మీరు అనుకోవచ్చు. ఇవో పెద్ద డిపార్ట్మెంట్లు ఏటండి అని. చాలా పెద్ద డిపార్ట్మెంట్. అవి పని చేయకపోతే యూనివర్స్ నడవదు. ఇంకా కిందకి మాట్లాడుకుంటే ఈ భూగోళంలో సరి అయిన పరిస్థితులు ముందుకి నడవు. అవి పని చేయాలి అంటే వాటిని క్రమానుగతంగా నడిపించే ఒక ఆర్గనైజర్ అవసరం. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తున్నానండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ జీవుల వల్ల మనకు పని ఏంటనుకుంటారు. ఆ జీవులు లేకపోతే మనకు పని అవ్వదు. మీకు చెప్పిన ఉదాహరణ చిన్న చిన్న పక్షులు తిరుగుతుంటాయి మీరు చూసారా? చిన్న చిన్న పక్షులు ఇప్పుడంటే కొంచెం చచ్చిపోయినాయి కానీ ఆ చచ్చిపోయాక ఇంకా సావులు ఎక్కువైపోయినాయి మనకి. ఆ చిన్న చిన్న పక్షులు ఎందుకు తిరుగుతాయంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఆ పక్షులు ఒకరోజు చైనా వాడు పొట్టోడు మొన్నటిగా చైనోడు ఈడేమనుకున్నాడంటే ఈ చిన్న చిన్న పక్షులు గోరెంకలు బంగారు పిచ్చుకలు చిన్న చిన్నవి ఉన్నాయిగా ఈ ఇంకా చిన్న సైజు ఉన్న పిచ్చుకలు ఇవన్నీ మనం పండించుకున్న ధాన్యాన్ని తినేస్తున్నాయి. వీటి వల్ల మన పంట దిగుబడి స్థాయి తగ్గిపోతుంది. వీటిని ఎలాగైనా సరే మనం అరికట్టి చంపేయాలని చెప్పి పిచ్చుకల మీద విప్లవం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాడు ఏం చేశాడంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి విప్లవం లాగా ఏం చేశాడంటే ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అన్నాడు అంతే. అలా చంపేయడం మొదలుపెట్టడం జరిగింది చరిత్రలో మీరు చూడండి. ఎప్పుడైతే వీళ్ళు చంపేయడం మొదలుపెట్టారో కనబడిన పిచ్చుకల్ని, కాకుల్ని, పక్షుల్ని చంపేస్తున్నారు. ఎందుకు? ధాన్యం తినేస్తున్నాయని. ఎప్పుడైతే చంపేసినారో చాలా వరకు ఈ పక్షుల్ని, ఈ పిచ్చుకల్ని, బంగారు పిచ్చుకల్ని చిన్నవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చంపేస్తే వాళ్ళు అనుకున్నారు ఇంక ధాన్యం తిను మనకు బాగా ఈ పంట కలిసొస్తది. ఇక బాగా మనకి అధిక దిగుబడి వస్తదని అనుకున్నారు. కానీ విషయం ఏంటి చెప్పనా? మొత్తానికి పంట నష్టపోయి కరువొచ్చేసింది. అదేంటి పిచ్చుకలు చనిపోతే పంట నష్టపోయి కరువు వచ్చేయడం ఏంటి? ఎందుకు పిచ్చుకలు చనిపోతే పంట నష్టపోయి కరువు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మనం ఎన్ని మందులు వాడినా ఆ పంటకు బట్టే చిన్న చిన్న పురుగు ఉంటుంది చూసారా? ఆ పురుగుని ఆ పక్షులే క్లీన్ చేయాలి. అంటే మనం పంట తినాలంటే చెప్పండి అవి పురుగుల్ని అరికట్టాలి. అంటే పురుగులు లేకపోతే మళ్ళీ ఏమవుద్ది? కొన్ని జీవులు ఉంటాయి భూమి కింద. అవి భూమి కింద లేకపోతే భూమి గుల్ల ఉండదు. ఆ గుల్లతనం లేకపోతే దిగుబడి ఉండదు. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక డిపార్ట్మెంట్‌లో పనిచేస్తన్నాడు. మనం ఏం చేసాం? ఈ డిపార్ట్మెంట్‌లో ఏలెట్టి ఇది లేకుండా చేద్దాం అనుకున్నాం. మొత్తానికి అవి ఎప్పుడైతే లేవో కరువొచ్చేసింది చైనా దేశంతో. అప్పుడు కరువొచ్చినప్పుడు కొన్ని పదుల సంవత్సరాలు చైనా దేశం అంతా కరువొస్తే ఈళ్ళు చేసిన పనేంటో చెప్పనా? ఇక ధాన్యం దొరక్క ఇక దొరికిందల్లా తినడం మొదలుపెట్టారు. ఏం తిన్నారు? పాములు తిన్నారు, కప్పలు తిన్నారు, మిడతలు తిన్నారు. ఇలాగ అనేక జీవులను తిని ఆ తినడం అలవాటు ఇప్పటికి అందుకు తింటారు చైనా వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇలా పాముల్ని, కప్పల్ని, వానపాముల్ని ఎందుకు తింటారంటే ఇలాగే తిన్నారు. ఎందుకు? ఈ పిచ్చుకల్ని చంపేయడం వలన. ఆ రోజు వాటిని చంపేయకుండా ఉంటే అందరిలాగే బాగా తినేవారు. ఇక అలవాటైపోయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక జీవులు తింటారు. మీకు ఏమర్థమవుతుందంటే ఇవన్నీ ఒక సెక్టార్‌లో పనిచేస్తాయి. కుక్క ఉందా? అదొక విశ్వాసం కోసం పనిచేస్తది. గాడిద ఉందా? ఇప్పుడంటే వాహనాలు వచ్చాయి. అవి బరువులు మోసే డిపార్ట్మెంట్‌లో పనిచేశాయి. ఇంకా చూడండి పంది, కాకి ఇవన్నీ దేనికి? క్లీనింగ్ సెక్షన్ అదంతా అది. మొత్తం శుభ్రం చేసుకుంటా పోతాయి. పిచ్చుకలు ఏవైతే చీడ పురుగులు ఉన్నావో వాటన్నిటిని జాగ్రత్తగా అవి కంట్రోల్ చేస్తూ బతుకుతాయి. అక్కడ వరకు ఎందుకు? మన బాడీలో గుర్తుపెట్టుకోండి. మన బాడీలో మనకు తెలియని కొన్ని కోట్ల జీవులు పనిచేస్తే గానీ మనం బతకం తెలుసా? నాకు ఆకలేస్తుందంటే లోపల ఆల్రెడీ కొన్ని వర్క్ స్టార్ట్ చేస్తాయి. నాకు అన్నం అరిగిందంటే లోపల ఆల్రెడీ ఒకటి వర్క్ స్టార్ట్ చేస్తాయి. మరలా ఒకటి చెప్పనా? నాకు జ్వరం వచ్చిందంటే నా జ్వరాన్ని తగ్గించడానికి కొంతమంది భటులు ఉంటారంట లోపల భటులు అని పోలుస్తున్నారు. అంటే అవన్నీ పని చేయాలంటే అనేక జీవరాశులు ఈ ప్రకృతిలో పనిచేస్తాయి.
నా గుండు కొట్టుకోవాలన్నా కొన్ని జీవరాశుల లోపల కొన్ని జీవులు పనిచేయాలి. నా రక్తం సరఫరా జరగాలన్నా కొన్ని జీవరాశులు పనిచేయాలి. అక్కడ వరకు ఎందుకు మీరు గమనించండి. పొద్దున్న లేచిన వెంటనే నోరంతా పాసెడతాదే, ఆ పాస్ అంట చిన్నపిల్లలకి చాలా మంచిదంట. మనం తీసేస్తాం కానీ నిజంగానే. అంటే మీరు అక్కడి వరకు ఎందుకు, అమ్మలకి బొడ్డు కోసి పడేస్తారు చూస్తారా, ఆ బొడ్డు కూడా ఇప్పుడు దాస్తున్నారు కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్కి కట్టేందుకు. రేపు పొద్దున్న ఏదన్నా డిసీజ్ ఈ బిడ్డకొస్తే ఆ రోగాన్ని తగ్గించడానికి మళ్ళీ ఆ బొడ్డు తెస్తే ఆ బొడ్లో ఉన్న ఏవైతే ఉన్నావో రోగ నిరోధక శక్తికి సంబంధించిన మళ్ళీ ఆ యొక్క జీవుల్ని ఈ బిడ్డకి ఎక్కిస్తే ఆ బిడ్డకి మళ్ళీ నూతన ఆరోగ్యం వస్తుంది. అంటే ఈ సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, అనేక జీవులు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తుంటే, ఇవన్నీ పనిచేస్తేనే మనం బతుకుతాం. ఇంకా చెప్తాను వినండి. పెరుగు ఉందా? పెరుగు ఏంటి? పెరుగు అంటే కర్డ్ అనకండి. పెరుగు అని అంటున్నాం. పెరుగు బ్యాక్టీరియా అది. చాలామంది పుల్లగా ఉన్న పెరుగు బాగా సలవ చేస్తుంది అంటారు. పుల్లగా ఎందుకయింది? బ్యాక్టీరియా చచ్చిపోయిందని. ఆ మాట్లాడుతుంటే బ్యాక్టీరియా అంటే పురుగులు. ఆ మాట్లాడుతుంటే నీకు పెరుగు అవ్వాలి అంటే ఆల్రెడీ కొన్ని జీవులను అంటే తోడుచకంటారుగా, ఆల్రెడీ జీవులను పట్టుకెళ్ళి ఆ జీవులను అందులో వేస్తే అవి పిల్లల్ని నెడితే, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, అవి పిల్లలు నెడితే అప్పుడు పిల్లలన్నీ కలిసి పెరుగు అవుద్ది అన్నమాట. అదే పెరిగి అరే భలే కమ్మగా ఉందరంటే ఫ్రెష్ జీవులు అవి. అరే పుల్లగా ఉందరంటే చెప్పండి చచ్చిపోయిన జీవులు. ఇవన్నీ నా మాటలు మీకు అర్థమవుతుంది. ఎంత వ్యవస్థ పనిచేస్తుందంటే పనిచేస్తుంది. మన కళ్ళల్లో, మన చెవుల్లో, మన చేతుల్లో, మన అరికాలల్లో, మన రక్తంలో, మన తినే ఆహారంలో, మరి ప్రతి దిక్కున దేవుడు ఈ వ్యవస్థల్ని ఫామ్ చేసే దేవుడు అన్నాడట, ఆదాము నువ్వు సరిగ్గా ఉంటే ఇవన్నీ నీ మాట వింటాయి అన్న. పక్షులు నీ మాట ఉంటాయి, జంతువులు నీ మాట ఉంటాయి, జీవులు నీ మాట ఉంటాయి, నీ రోగం నీ మాట ఉంటుంది, ఆయుష్ నీ మాట ఉంటుంది, అన్నీ నీ మాట ఉంటాయి. అన్నీ నీ మాట వినాలంటే నువ్వు నా మాట వినాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? పక్షులు అంటే ఏ జీవరాశి అయినా దేవుని మాట వింటాయి కనుక దేవుని తరపున నిలబడిన ప్రతినిధి ఎవరు? ఆదాము అవ్వ. ఇప్పుడు ఆదాము అవ్వల మాట కూడా జీవులు వింటాయి. మీకు గమ్మత్తైన సంగతి చెప్పిన, మొట్టమొదట ఆదాము పండు తెంచక మునుపు సింహాలు దాడి చేయడం, పులులు దాడి చేయడం, ఒకదాన్ని ఒకటి చంపుకుని తినే కార్యక్రమాలు లేవు. అన్నీ సాధుజీవులు. ఈ సాధుజీవులు అయ్యేవి ఏం చేసావంటే మానవుడికి లోబడి బతికే. ఇప్పుడు గేదెంటలేదు మన మాట. ఆ రోజులో మీరు వినండి, దేవుని పర్పస్ ఏంటంటే ఈ ప్రకృతితో మనుష్యుడు అవినాభావ సంబంధం కలిగి బ్రతకాలంటే ఒకదాని ఒకటి మాట వింటాయి. ఈ డిపార్ట్మెంట్లంతా నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాముది. నువ్వు నాకు ప్రతినిధిగా ఉన్న. అందుకే చూడండి, దేవుడి స్వరూపం అందంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే దేవుడు లేని సమయంలో ఈ ప్రకృతిని కనుసైగులతో మాటలతో నడిపించాల్సిన బాధ్యత ఎవరిదన్నమాట? ఆదాముదన్నమాట. అందుకే ఎలా నడిపిస్తాడు నడుతున్న, ఇన్ని పక్షుల్ని ఎలా మేపుతాడు, ఇన్ని జంతువుల్ని ఎలా మేపుతాడు, వీటన్నిటిని మేపడం అంటే కూడా కర్రట్టుకుని తిరగడం అని కాదు. ఎలా మేపడం అంటే దేవుడికి లోబడి తన పరిశుద్ధత కాపాడుకుంటే అన్నీ ఎవరి మాట అంటే చెప్పండి. అందుకే మీరు బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే దేవునికి భయపడిన భక్తులకి సింహాలు నోర్లు మూసుకున్నాయా లేదా? మాట వింటాయి. దేవునికి భయపడిన భక్తులకి ఎర్ర సముద్రం పాయలైపోయిందా లేదా? దేవుడికి భయపడిన భక్తులకి కాకులు ఆహారం తెచ్చాయా లేదా? మీకేమర్థం అవుతుంది? దేవునికి భయపడిన వ్యక్తులకి కృతజ్ఞతస్తులు చెల్లించి రొట్టెల పైకెత్తితే అధిక రొట్టెలు వ్యాపించే, అంటే భోజనం వస్తుంది, పక్షులు వస్తున్నాయి, జంతువులు వస్తున్నాయి. మీకు ఇవి చదువుతుంటే ఇవి అద్భుతాలని మనం చదువుకుంటున్నాం, కానీ నిజానికి ఒకప్పుడు మన లైఫ్ అదే. ఆహారం అనగానే ఆహారం రావాలి, మనం ఊగొట్టిన వెంటనే జీవులు ముందుకు రావాలి, మనకి ఇవన్నీ సర్వీస్ చేయాలి. కానీ బాధ ఏంటో చెప్తా, జీవుల్లా మారిపోయాం. ఎందుకు అలా అయిపోయామంటే మన తండ్రి ఆదాం ఏదైతే ఉన్నాడో, ఆదామును ఒక ఉద్దేశంతో తయారు చేశాడు, ఆ ఉద్దేశాన్ని ఆదాము చెడగొట్టాడు. ఎలా చెడగొట్టాడు మీరు జాగ్రత్తగా చూస్తే ఒక్కసారి ఆదికాండం అదే 1వ అధ్యాయం 26వ చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు
మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు ఉమ్. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఇప్పుడు చెప్పండి, దేని మీద ఏలాలట? చెప్పండి, ఇక్కడ చెప్పండి. భూమి మీద ప్రాకే ప్రతి జంతువు. అంటే ఆదామవ్వలు ఏం పరిపాలించాలంటే యావత్తు భూమిని పరిపాలించాలి. భూమి మీద అంటే వీళ్ళ భూమి మీద విస్తరించాలి, యావత్తు భూమిని చెప్పండి ఏలాలి. భూమి మీద విస్తరించాలి, యావత్తు భూమిని పరిపాలించాలి. ఇప్పుడు బాగా మీకు అర్థమైతే యావత్తు భూమిని నిండించి యావత్తు భూమిని పరిపాలించవలసిన ఆదామవ్వలను దేవుడు ఏం చేశాడంటే ఓ తోట వేసి తోటలో పెట్టాడంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అంటే మరి యావత్తు భూమిని పరిపాలించమన్నప్పుడు తోట వేయడం ఏంటి, తోటలోనే ఉండమనడం ఏంటి? మరి భూమి అంతా పరిపాలించాలిగా. మరి తోట ఎలుపులున్న జీవుల్ని ఎవరు చూస్తారు? తోట ఎలుపులున్న పంట సంగతి ఎవరు చూస్తారు? తోట ఎలుపులున్న జంతువుల సంగతి ఎవరు చూస్తారంటే ఇప్పుడు దేవుడు బాగా వినండి, యావత్తు భూమిని పరిపాలించమని చెప్పినప్పుడు దేవుడు తోట ఎందుకు వేస్తాడు? తోటనే ఎందుకు సేద్యపరచమన్నాడు? ఇప్పుడు తోటను సేద్యపరచాలా, యావత్తు భూమిని సేద్యపరచాలా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. యావత్తు భూమిని పరిపాలించాలా, తోటను పరిపాలించాలా? లేదా తోటను చూసుకుంటూ యావత్తు భూమిని పరిపాలించాలని తోట వేసాడా? అసలు ఈ తోట గొడవ ఏంటి? తోట ఉన్నప్పుడు భూమి ఎందుకు? భూమి అంతా ఉన్నప్పుడు తోట ఎందుకు? అసలు భూమినే నివాసయోగ్యంగా మలిసి భూమిని పరిపాలించండి అని దేవుడు మొదటి అధ్యాయంలో చెప్పినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేసరికి తోటలో ఉండి ఇది కాసి దీన్ని సేద్యపరిచి ఇది జాగ్రత్తగా చూసుకొని తోట ఎందుకు అంటే తోటను కాయడానికే దేవుడు పుట్టిస్తే ఇంత భూమి ఎందుకు? ఇవన్నీ చదువుతుంటే ఏదో పర్పస్ ఉందని మీకు అర్థమవుతుందా లేదా? ఏదో ఉంది. ఏం రాస్తున్నా ఒక్కసారి చదువుదాం. అదే ఆదికాండము 2వ అధ్యాయం, అదే ఆదికాండము 2వ అధ్యాయం మొదటి వచనం, అదే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు చెప్పండి, ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. జాగ్రత్తగా వినాలి. సంఘం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సేద్యపరచుటకును చెప్పండి, కాచుటకును. సేద్యపరచుటకును అంటే మానవుడు పని ఏంటంటే సేద్యపరచాలి, కాయాలి. సేద్యపరచాలి, కాయాలి. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి, ఏమి సేద్యపరచాలి, దేన్ని కాయాలి? చూసి చెప్పండి. దేన్ని? భూమిని సేద్యపరచాలి, చెప్పండి, భూమిని కాయాలి. మరి 2వ అధ్యాయం 15వ వచనంలో దేన్ని కాయమంటున్నాడు? తోటను సేద్యపరచాలి, చెప్పండి, తోటను కాయాలి. ఇదేంటి? తోటను సేద్యపరచమంటే ఏంటి అడుగుతున్నాను. ఇందుకే తోటను సేద్యపరచాలా, భూమిని సేద్యపరచాలా? ఇదేదో కొత్త బైబిల్ ఏం చెప్పట్లేదు, మీరు సీరియస్గా చూడకండి నా వైపు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇందుకే తోటను సేద్యపరచాలా, భూమిని సేద్యపరచాలా అంటే ఇది మీకు అర్థమైతే యావత్తు భూమిని వీళ్ళిద్దరూ పరిపాలించాలంటే ముందు వీళ్ళకి ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ ప్లేస్ ఏంటంటే చెప్పండి, తోట. ఇప్పుడు కలెక్టర్ జాబ్ వచ్చినట్టునే వెళ్ళి జిల్లాను పరిపాలించంటారా? ముందు ఆయన కలెక్టర్ సీట్లో కూర్చోవాలంటే ముందు అన్ని డిపార్ట్మెంట్లో జూనియర్గా ఆయన తిప్పుతారు, ట్రైనింగ్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, వెంటనే SHO చేయరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిపోయాడు వెంటనే అంటే వెంటనే తీసుకెళ్ళి స్టేషన్ సీట్లో కూర్చోబెట్టారు. ముందు జూనియర్గా హోంగార్డ్ దగ్గర నుంచి ఎగువ స్థాయి వరకు అసలు CD ఫైల్ అంటే ఏంటి, CRPC అంటే ఏంటి, IPC అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఎలా టైప్ చేస్తారు, పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, పూచికత్తులు అంటే ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, కంప్లైంట్ లెటర్కి ఫిర్యాదుకి దానికి కంప్లైంట్ లెటర్ ఇవ్వకుండా సమాధానపరచడానికి మధ్యవర్తుల రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే అయ్యగారిని ముందు చెప్పండి కింద నుంచి ట్రైనింగ్ ఇస్తారు. ఇది మీకు అర్థమైతే ఏదన్నా ఒక ఆఫీసులో మనం కూర్చోవాలి అంటే మీకు జాగ్రత్తగా అర్థమైతే ఆఫీసులో మనం కూర్చోవాలి అంటే కింద స్థాయి నుంచి వర్క్ నేర్పిస్తారు.
ఇది మీకు అర్థమైతే యావత్తు భూమిని ఆదామవలు పరిపాలించాలి అంటే ఆదాముకు ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలా వద్దా? ఆ ట్రైనింగ్ సెంటర్ ప్లేసే చెప్పండి, చెప్పండి, ఏదేను తోట. ఇది ట్రైనింగ్ ప్లేస్ అన్నమాట. అందుకే సేద్యపరచాలి, చెప్పండి, సేద్యపరచాలి, తోటను కాయాలి. ఇది పర్ఫెక్ట్గా ఆదాం చేస్తే అప్పుడు వర్క్ అప్ చేస్తాడు. ఏం చెప్పండి? యావత్తు భూమిని చెప్పండి కాచుటకు. అందుకే చూడండి, ఈ సేద్యపరిచి కాస్తున్నప్పుడు బాస్ లాగా వస్తాడంట సాయంత్రం అట్లా. ఎవరు? దేవుడు. అంటే బాస్ ఎప్పుడు వస్తాడు చెప్పండి? వర్క్ అయ్యాక వస్తాడు. వర్క్ అయ్యాక వచ్చి ఏమడుగుతాడు చెప్పండి? వర్క్ ఎలా జరిగిందని అడుగుతాడు. ప్రతిరోజు సాయంకాలం వస్తాడు. బాస్ వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఆఫీస్కి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బాస్ ప్రతి సాయంత్రం వస్తున్నాడంటే బాస్కి అకౌంటబిలిటీ అంటే లెక్క అప్పగించాలా వద్దా? అప్పగించాలి. అందుకే ఈ వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తున్నావు ఆదాము అని అడుగుతాడు. ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఏ వర్క్ చేస్తానని అడుగుతాడంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆ వర్క్ మీద ఆయనకి అవగాహన ఉంది. ఆ వర్క్ ఆదాము ఎలా చేస్తున్నాడో దేవుడు లెక్కలు అడగడానికి ప్రతిరోజు సాయంత్రం వస్తాడు. ఈ వచ్చేటప్పుడు ఆయన గూర్చి రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నాడు మీకు అర్థం కావాలి అంటే, ఈ ఏదేను తోటనే ట్రైనింగ్ పీరియడ్గానే కాదు, ఈ భూమిని సేద్యపరచడానికి పెట్టడమే కాదు, అసలు ఈ భూమిని అంత ఖచ్చితంగా పరిపాలించడానికి, అంత శ్రద్ధగా పరిపాలించడానికి, భూమి పట్ల అంత బాధ్యత దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడంటే, ఈ భూమి మీద మనుషులు ఉండడానికి మాత్రమే కాదు దేవుడు తయారు చేసింది. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు? ఇది కేవలం మనుషులు ఉండడానికి మాత్రమే కాదు తయారు చేస్తా. అంటే మనుషులు ఉండకుండా మరి ఎవరైనా గ్రహాంతర జీవులు అంటే కాదు, దేవదూతలు అంటే కాదు. ఈ మనుషులతో పాటు ఎవరు ఉండాలనుకున్నారో తెలుసా? దేవుడు ఉండాలనుకున్నాడు. నా మాట అర్థమవుతున్నాయా? అంటే ఏదైనా తోటలో ఈ మనిషి సరిగ్గా తయారైతే దేవుని యొక్క ఉద్దేశం లేఖనం చదువుతుంటే అర్థమవుద్ది. ఈ మనుషులతో పాటు దేవుడు కూడా నివాసం చేయాలనుకున్నాడు. ఆ నివాసయోగ్యంగా మనుషులకు భూగోళాన్ని మలిచాడు. అందుకే ఆ ఆదికాండం 2వ అధ్యాయం చదువుతుంటే మనకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుద్ది. ఆ 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆ 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. ఇప్పుడు ప్రశ్న చెప్పండి, విశ్రమించడం అంటే ఏంటండి? చెప్పాలి, గట్టి చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? ఆదికాండంలో అడుగుతున్నాను నేను, చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? చెప్పాలి, చెప్పండి, చెప్పండి. గుర్తుండిపోవాలని అడుగుతున్నాను. విశ్రమించడం అంటే ఏంటి? రెస్ట్ తీసుకోవడమా? మీ బొంద. మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? కాంటెక్స్ట్లో చెప్పండి, పదాలకు అర్థాలు చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? ఫోన్ చేస్తారా? చెప్పండి మరి. విశ్రమించడం అంటే రెస్ట్ తీసుకుంటాడనో, బాగానండి, నిద్రపోతున్నాడనో కాదు. విశ్రమించాడంటే ఏంటంటే అక్కడ ఆగాడు, సెటిల్ అయ్యాడు, అక్కడ ఉన్నాడు. ఇవి ఎబ్రి పదాలు, బాగానండి. ఈ పదం యొక్క మూలార్థాలు ఏంటంటే, దేవుడు విశ్రమించాడంటే పని ఆపేశాడని కాదు, ఆ పని అంతా చేసిన తర్వాత అక్కడ ఉన్నాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. అది రైట్ మీనింగ్. అంటే అక్కడ సెటిల్ అయ్యాడు. ఎక్కడ సెటిల్ అయ్యాడు? భూమి అంతా తయారు చేసి, ఆ భూమిని తయారు చేసిన విశ్రమించాడంటే పని వదిలేసి పరలోకం పోయాడని కాదు. ఎక్కడైతే పనిని సంపూర్తి చేశాడో చెప్పండి, అక్కడ విశ్రమించాడు. అప్పుడు చూసారా, ఇక్కడ విశ్రమించండి అంటారు. అంటే ఏంటి? కూర్చోండి ఇక్కడ, సెటిల్ అవ్వండి ఇక్కడ, ఉండండి ఇక్కడ. ఇది అర్థం. అంటే దేవుడు భూమిని తయారు చేసిన తర్వాత విశ్రమించాడు. మన పదాల అర్థాల్లోకి రాకండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అప్పుడప్పుడు ఆహ్వానించినప్పుడు పలానా సహోదరులు వేదిక మీదకి వచ్చి, పలానా సంఘ పెద్ద గారు వేదిక మీదకి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కూర్చోమని. అలంకరించమంటే సీపురు తెచ్చి దాంతో తుడమని కాదు, గుర్తుపెట్టుకోండి. అలంకరించమంటే ఎలా దులిపేసి అవన్నీ సర్దేసి అలంకరిస్తున్నారంటే నేను చేయమన్నది అలంకరించమని, ఆ అలంకరణ కాదు. చెప్పండి,
కుదురుగా కూర్చొని ఇక్కడ బాగా మీకు అర్థమైతే విశ్రమించాడంటే దాని అర్థం ఏంటి? రెస్ట్లోకి పోయాడు, నిద్రపోయాడని కాదు. దేవుడు భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. ఎవరితో పాటు ఉండాలనుకుంటున్నాడు? త్వరలో ఇద్దరు రాబోతున్నారు. అప్పటికి ఇంకా రాలేదు, మొదట వచ్చిన వాళ్ళకి అప్పటికి ఇంకా రాలేదు. వాళ్ళతో పాటు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరు? ఆదాము, అవ్వ. వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడట. తీసుకొచ్చి ఎలా తయారు చేస్తున్నామో చూడండి. విశ్రమించి అక్కడ ఉండి 4వ వచనంలో దేవుడని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు. బాగా వినండి, విశ్రమించే టయానికి ఆయన చేస్తున్న పని చూడండి. అది వరకు పొలమందలి ఏ పొద, భూమి అంటే భూమి మీద ఏ మొక్క పొద ఏమి చెప్పండి లేదట. అది వరకు ఏ పొలములో ఏది మొలలేదట. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు గనక నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇప్పుడు చెప్పండి, భూమిని సేద్యపరచాలి, సేద్యపరచడానికి ఒక నరుడు కావాలి. ఆ నరుడు కావాలనుకున్నాడు, ఇంకా రాలేదు గనక దేవుడు ఎక్కడ ఉండాలనుకున్న అంతా తయారు చేసి చెప్పండి విశ్రమించాడు. భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద దేవుడు ఉండాలనుకున్నది ఎవరితో ఉండాలనుకుంటున్నాడంటే ఆయన ఆహ్లాదకరంగా తోటల్లో తిరగడానికో, ఆహ్లాదకరంగా భూమి మీద పాటలు పాడడానికో దేవుడు ఉండాలనుకోవట్లేదు. నరులతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఆ ఇద్దరితోనే కాదు, రేపు పొద్దున వాళ్ళకి పుట్టిన పిల్లలతో కూడా. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కడో సింహాసనం వేసుకుని పరలోకంలో కూర్చుని అక్కడ జయజయలు కొట్టించుకోవాలన్నది దేవుని మనసు కాదు. దేవుని మనసు ఏంటంటే తన స్వరూపంలో చేసుకున్న మనిషితో చెప్పండి ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే ఎక్కడ 2-3 నా నామాన్న కూడుకుంటారో నేను పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ ఉంటానని చెప్పండి, వాళ్ళ మధ్యకు వస్తా అన్నాడు. అంటే ఆయన ఇష్టం అది. నరులతో ఉండడం ఆయనకి ఇష్టం, జనాలతో ఉండడం ఆయనకి ఇష్టం, సమూహంలో ఉండడం ఆయనకి ఇష్టం, ఆయన కలిసి మనతో నడవడం అంటే ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టం కనుకే ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ నరుని తయారు చేశాడట. అప్పటికి నరుడు లేడట. దేవుడని యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలియని వృక్షమును నేల నుండి మొలిపించాను. మీకు ఏం అర్థమవుతుంది చదువుతుంటే? బాగునండి. ఆదామును తయారు చేశాడు. తయారు చేసిన ఆదాముని తోటలో పెట్టాడు. తోటలో పెట్టినప్పటికీ తోట ఉందా? ఆదాము వచ్చాక తోట వేస్తున్నాడా? సూచి చెప్పండి. చచ్చరి ఇవ్వాలి నా చేతిలో. సూచి చెప్పండి నా మాట మీద. ఆదామును పెట్టాక తోటేశాడా? ఆదాము రాకముందే తోట ఉందా? అది చెప్పండి. ఆదాము వచ్చాకే చెప్పండి. అంటే మీకు ఏమర్థమవుతుంది? దేవుడు చేసే పనులు ఆదాముకు చూపిస్తున్నాడు. ఇదిగో మొక్కలు ఎలా వేయాలి, మొక్కల్ని ఎలా శ్రద్ధగా నాటాలి, వాటిని సేద్యపరచాలి. ఇవి అంటే ఇది ఈ మొక్క, ఇది ఈ మొక్క, ఇది మంచి చెళ్ళు తెలియనిచ్చే వృక్షము, ఇదిగో ఇది జీవవృక్ష ఫలము, ఇవి తినడానికి పనికొస్తాయి, ఈ మధ్యలోనే తినడానికి పనికిరదంటే ఇవన్నీ ఎవరు చూస్తుండగా వర్క్ చేస్తున్నాడు చెప్పండి. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆదాముకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్నమాట. ఈ మొక్కల్ని ఎలా నాటుతున్నాడు, వాటిని ఎలా సాకుతున్నాడు, వాటిని ఎలా జీవింపజేస్తున్నాడు. అందుకే ఆ 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే కాచుట అంటే సమార్ అంటాడు. కాచుట అంటే ఎబ్రీలో సమార్ అంటాడు. సమార్ అంటే ఏంటంటే దేవుడు తరపున ఒక మనిషి భూమి మీద ఉండి మనుషులకి మనుషులకి దేవుడికి మధ్యలో పనిచేసే వ్యక్తి ఉంటాడే పూజారి. ఆ పూజారి చేసే పని ఏమంటారంటే సమర్ అంటారు. అంటే దేవుడు ఏదేను తోటలో దేవుడు ఆదాము వలన ఎలా పెట్టాడట?
పూజారిలా పెట్టాడంటే నేను పైన ఉంటాను, నేను వస్తూ పోతూ ఉంటాను, నా తరపున నువ్వు ఈ ప్రకృతికి మీడియేటింగ్ చేస్తూ నువ్వు పూజారిలాగా పనిచేయాలి, చాలా శ్రద్ధగా పనిచేయాలి. ఒక గుడిలో ఒక పూజారి ఎలా అయితే పనిచేస్తాడో, ఒక గుడిలో ఒక పూజారి ఎలాగైతే శుభ్రంగా వాతావరణం ఉంచుతాడో, నువ్వు కూడా తోటను ఎలా ఉంచాలి? శుభ్రంగా ఉంచాలి. దేవుని సన్నిధిని అంటే గుడిని శుభ్రంగా ఉంచాలంటే పవిత్రతతో, మంచి వాసనలతో, మంచి పదార్థాలతో దేవుడి గుడిలో ఉన్న పూజారి ఎలా అయితే పనిచేస్తాడో నువ్వు కూడా ఏదైనా తోటను అలా ఉంచాలి. ఇది మీకు అర్థమైతే ఏదైనా తోటని ఎలా ఉంచమన్నాడంటే ఈ ట్రైనింగ్ అంతా దేన్ని ఉంచడానికి? యావత్తు భూమిని ఉంచడానికి. యావత్తు భూమి పరిశుద్ధంగాను, యావత్తు భూమి పవిత్రంగాను, యావత్తు భూమి నరహత్యలు, కలహాలు, క్రైమ్ ఏమీ లేకుండా నిర్దోషత్వంతో ఉండడానికి ఈ ట్రైనింగ్ అంతా ఎక్కడిస్తున్నారట చెప్పండి? ఏదైనా తోటలంటే భూమిని దేవుడు ఎలా చూడాలనుకున్నాడంటే దేవుడు ఉండే స్థలంగా చూడాలనుకుంటున్నాడు. ఆయన వస్తూ పోతూ ఉండాలనుకున్నాడు, ఈ మనుషులతో మమేకం అవ్వాలనుకున్నాడు. అందుకే ఒక పూజారిని పెట్టినట్టు దేవుడు మానవుని పెడితే ఈ మానవుడు ఏం చేస్తాడు? సేద్యపరచాలి అంటే కాయాలి, సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే దీనికి వాడు చెప్పిన ఒక వ్యవసాయ ఉత్పత్తి దగ్గర ఎలాగైతే పదాలంటే మొక్కలు నాటుతారు చూసారా, నర్సరీలు తయారు చేస్తారుగా, ఆ మొక్కలు నాటి ఆ మొక్కల్ని పెంచి వాడిని చేస్తే మొక్కలు నాటే వాళ్ళ కాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? పగిలిపోయి ఉంటాయి. వాళ్ళ చేతులు ఎప్పుడైనా చూసారా? పగిలిపోయి ఉంటాయి. అంటే అక్కడ ఎలాగైతే పని చేస్తారో మొక్కని ఎలా చూస్తారు? చంటి పిల్లల కొన్ని మొక్కలు చూస్తే కానీ బతకో. మీకు అర్థమైతే ఈ మొక్కలను కూడా ఆదాముని ఎలా చూడమని కాయాలి. ఎలా కాయాలి? పిల్లల్ని కాసినట్టు కాయాలి. మొక్కల్ని ఎందుకింత శ్రద్ధగా కాయమంటున్నాడు? తోటని ఎందుకింత పవిత్రంగా ఉంచమంటున్నాడు? ఇవన్నీ ఏం చెప్పాలని దేవుడు ఇవన్నీ తయారు చేస్తానంటే ఆదాము ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నా ప్రభు అంటే నేను మొక్కల్ని ఇంత పవిత్రంగా పిల్లల్లాగా ఎందుకు చూడబట్టినంటే ఇది మొక్కలను చూసే పర్పస్ కదా, ఇది ట్రైనింగ్. రేపు పొద్దున్న నువ్వు చూడాల్సింది మొక్కల్ని కాదు, పొరుగు వ్యక్తుల్ని. నీ పొరుగు ఉన్న వ్యక్తులు అంటే నువ్వు మొక్కను చూడటం ఎలాగో నీకు తెలిస్తే రేపు నీ పొరుగుని ఎలా చూడాలో నీకు తెలుస్తుంది. నీకు పవిత్రత అంటే ఏంటో ఈ యొక్క తోటలో నీకు అర్థమైతే రేపొద్దు నీ నివాసయోగ్యమైన భూమి మీద నీకు ఎలా పవిత్రంగా ఉండాలో నీకు అర్థమవుద్ది. అంటే ఈ ట్రైనింగ్ నువ్వు జాగ్రత్తగా నేను ఎలా నాటానో, ఎలా కాపాడానో, ఏటిని ఎలా చూడమని ఇవన్నీ నీకు అర్థమైతే రేపొద్దున ఈ భూమి మీద నీ సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో ఒక మానవుడిగా నీకు చెప్పండి అర్థమవుతాయి. ఇంత తయారు చేసి దేవుడు ఆదామవ్వలకి దేవుడు ఏదేను తోటని ఎలా ఇచ్చాడు చెప్పిన? ఒక గుడిలాగా, దేవుడు ఒక దేవాలయం లాగా. అంటే భూమిని దేవుడు ఎలా చూడాలనుకున్నాడంటే ఒక దేవాలయం లాగా, ఒక గుడిలాగా, దేవుడి నివాస స్థలంలాగా ఈ భూగోళాలను చూడాలని ఆదాముకి ఏదైనా తోటలన్నీ నేర్పిస్తే ఆదాము ఏం చేస్తాడు తెలుసా? గుడిలో దేవుడు ఉండాల్సింది పోయి మొత్తం దెయ్యాల వాతావరణం తయారు చేశాడు. దేవుడు ఉండాల్సిన వాతావరణంలో ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? దయ్యాన్ని తీసుకొచ్చాడంటే దేవుడు ఉండాల్సిన నివాస స్థలాన్ని, దేవుడు ఉండాలనుకున్న పూజలు అందుకోవాల్సిన స్థలంలోకి పీట దేవుడికి వేయలేదు, దయ్యానికి వేస్తాడు. అక్కడి నుంచి దయ్యంగాడి సమాజంలోకి వచ్చాడు. పచ్చని తోట పాడైంది, పచ్చని భూమి పాడైంది, పచ్చని వాతావరణం పాడైంది, పొరుగోడు మధ్య ప్రేమ పాడైంది. చివరికి మొదటి కుటుంబంలోనే ఏం జరిగిందంటే అసూయ చేత అన్నయ్య తమ్ముడిని చంపేశాడు. అసలు తోటని భూమిని ఎంత బాగా దేవుడు చూడాలనుకున్నాడో దానికి విరుద్ధమైన వాతావరణం భూగోళం మీద స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఉండాల్సిన వాతావరణంలో దయ్యం వచ్చింది, దేవుడు ఉండాల్సిన స్థానంలో సాతాను వచ్చాడు. దేవుడు ఉండాల్సిన పూజలు అందుకోవాల్సిన పరిస్థితుల్లో సాతాను గడికి హారతలు అందించడం మొదలుపెట్టారు. ఆ పాపానికి ఎప్పుడైతే వీళ్ళు నాంది పలికారో, వీళ్ళు నాంది పలికిన తర్వాత మనకు తెలుస్తున్న అర్థం ఏంటో తెలుసా? సహోదరుల మధ్య పడ్డం పోయింది, భార్య భర్తల మధ్య సఖ్యత పోయింది. నేను అడుగుతున్నాను, భార్య భర్తల మధ్య సఖ్యపోయింది. నువ్వు ఎలా అయిపోద్దంటే అవ్వ కుటుంబం చెప్పాడు, నీ కుటుంబం ఎలా అవుతుందో తెలుసా? ఇదిగో నువ్వు ప్రయాసపడతావు, వేదన చెందుతావు, నీ భర్త నీకు వాంఛ కలిగి ఉంటుంది, కానీ నీ భర్త నిన్ను పట్టించుకోడు.
సహోదరులుగా కలిసి ఉండండి అంటే తమ్ముడిని చూడలేకపోయాడట ఈడు పెద్దోడు. ఎలా ఉండే వాతావరణం ఎలా మారిపోయింది మీరు చూడండి. మొదటి కుటుంబంలోనే ఎడమొఖం పెడమొఖం, మొదటి కుటుంబంలోనే చావులు, మొదటి కుటుంబంలోనే బానిసత్వం, మొదటి కుటుంబంలోనే వ్యత్యాసం, మొదటి కుటుంబంలోనే ఎక్కడికెక్కడ వెలివేతలు, ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే తయారైందో మొత్తం యావత్తు భూమి ఎలా అయిపోయింది చెప్పిన బలత్కారంతో నిండిపోయిందంట. ఎలా నిండిపోయింది? బలత్కారంతో. ఎప్పుడైతే వాతావరణం అంతా బలత్కారంతో నిండిపోయిందో దేవుడు అనుకున్నట ఇలాంటి నరులను చేసినందుకు సంతాప పడుతున్నానన్నాడు. బాల్యం నుండి వీళ్ళ హృదయం మంచిది కాదు. చిన్నోడైనా పెద్దోడైనా నడి వయసులో ఉన్నవాడైనా వయసులో ఉన్నవాడైనా ఆడదైనా మగోడైనా ఒక్కడు కూడా మంచి ఆలోచనలు ఇంకా దేవుడు తీసుకున్న నిర్ణయం జలప్రలయం రప్పించాడు. ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో జలప్రలయం అంతా కొట్టుకుపోయింది. ఆ జలప్రలయంలో కొట్టుకుపోతే ఆ జలప్రలయం కొట్టుకుపోయిన తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం మీరు జాగ్రత్తగా వినండి. ఆ నిర్ణయంలో కుటుంబాన్ని ఆపడు. ఆ కుటుంబంతో దేవుడు అన్నాడు, మళ్ళీ నువ్వు మాట వింటే నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మాట విన్నారా? నావోహు విన్నాడు. నావోహు కడుపులో తరం బాగానే ఉందనుకున్నాం. ఆ తర్వాత తరాలు ఏమైనా మనకు తెలుసు. నావోహు కొడుకు నావోహు శపించాడు. నావోహు ద్రాక్షరసం తాగి పడిపోయాడు. ఆ తర్వాత కిందకు వచ్చాక వాతావరణం ఏం తెలుసు, దేవుణ్ణి ఎక్కిరించేలా ఒక గోపురం కట్టారు. ఏటా గోపురం? బాబేలు గోపురం. బాబేలు గోపురం అంటే బాగా వినండి. పట్నం కట్టారని బాగా వినండి. చుట్టూ పట్నం కట్టి ఆదికాండం ఎలా నడుస్తుంది మీకు అర్థమవుద్ది. మీ సంఘం వరకు ఉంది గొడవ అంతా, జాగ్రత్తగా వినండి. చుట్టూ పట్నం కట్టి మధ్యలో గోపురం కట్టారు. చుట్టూ పట్నం కట్టి మధ్యలో గోపురం కట్టారు. పట్నం కట్టారంటే ఇల్లు కట్టారంటే ఇళ్లలో ఎవరు ఉండడానికి? మనుషులు ఉండడానికి. గృహాలు కట్టండి ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. ఇళ్ళన్నీ కట్టి ఇళ్ళ మధ్యలో ఒక గోపురం కట్టారంటే ఇళ్లలో మనుషులు ఉంటారు. మరి గోపురంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడని కట్టారు. నువ్వు తోటలో ఉండకు, నువ్వు మధ్యన ఉండకు, చెప్పు, నీకు గోపురం కట్టాం, ఆ గోపురంలో ఉండన్నారట. ఆ గోపురం పేరే బాబేలు గోపురం. బాబేలు గోపురం మనుషులు ఉండడానికి కాదు. మీరు ఇష్టే చదవండి, మళ్ళీ బైబిల్ ఒకసారి చదవండి. అది దేవుడు ఉండడానికి. నువ్వు మా మధ్య ఉండకు, చెప్పు, నీకు టవర్ కట్టాం, నీకు దిగడానికి ఇబ్బంది అవుద్దని ఆకాశాన్ని అంటేలా కడదాం అనుకున్నారట. ఎవరికి? ఎందుకు? నువ్వు సింపుల్గా అలా వచ్చేయచ్చు, అలా వచ్చి ఇలా దిగి మమ్మల్ని ఆశ్రయించి మేమైనా కానుకలు ఏమైనా తీసుకుని మళ్ళీ అలా ఎక్కి అలా వెళ్ళిపో అని కట్టిందే బాబేలు గోపురం. అందుకే బాబేలు అంటే ఏంటి చెప్పనా? చెప్పండి నీ బాగుందా? నేను అలా అడుగుతున్నానంటే అది కాదనే కదా. బాబేల్ అంటే తారుమారే కాదు. బాబేల్ శబ్దం మీరు అడగండి, గూగుల్ అడగని కావాలంటే అని అడగండి. ఎవ్రీ రైట్ వర్డ్, ఆరిజిన్ వర్డ్ ఏంటో తెలుసా? బాబేల్ అంటే దేవుని ముఖద్వారము. దేవుడు రావడానికి ద్వారం పెట్టారట. ఎక్కడ చెప్పండి? అందుకే చూడండి, బాబేలు గోపురం ఎలా సూది గట్టి ఆ చివరన గుమ్మం పెడతారు. ఆ గుమ్మం తలుపు పెడతారు. ఆ తలుపు పెట్టిన తర్వాత ఆ గుమ్మం లోపల నుంచి దేవుడు అలా వచ్చి అలా దిగి ఆ మెట్లని దిగిపోయి ఈ చుట్టూ ఇల్లు కట్టారు సార్, గుడి పక్కన కడతారు. ఈ చుట్టూ ఇల్లు కట్టారు చూసారా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ పంటని సంతానాన్ని దీవించేసి కానుకలు తీసుకుని మళ్ళీ ఆ తలుపు తీసుకుని అలా వెళ్ళిపోవాలట. అవి గోపురాల యొక్క బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకుని. అందుకే చూడండి, ఇప్పటికీ గుళ్ళు గోపురాలు మీరు చూడండి ఊరు మధ్యలో కడతారు. మధ్యలో పెట్టిన గుడి ఎలా కడతారు చెప్పండి? సూదికి కడతారు. ఎందుకు సూదికి కడతారు? సూదికి కట్టి ఆ చివరిన తలుపు పెడతారు. చూసారు ఎప్పుడన్నా? ఈసారి చూడండి, ఆ చివరిన తలుపు పెడతారు. దేనికి తలుపు? దేవుడు వస్తాడని. అందుకే బయట వాళ్ళందరూ ఇదంతా నిమ్రోద్ గడ్డ నేర్పించడం, గోపురం గడ్డ నిమ్రోద్ గడ్డ ఇదంతా ప్రపంచానికి అలా వ్యాపించింది. ఇలా సూది గట్టి ఆ చివరిన తలుపు పెడతారు, అలా దేవుడు వస్తాడని. బయట వాళ్ళు ఏమో సూదికి గట్టి దేవుడు తలుపు పెట్టారు, మనోళ్ళు సూదికి గట్టి పైన చెప్పండి గంట పెట్టారు. ఎందుకు కడతారు? ఏంటి వెళ్దండి, పెట్టలేండి, వదిలేయండి. మొత్తం మీద అలా చేస్తే దేవుడు ఏం చేశాడంటే, అసలు దేవుడు ఉండాలనుకున్నది ఏంటి చెప్పండి? యావత్తు భూమిని నిండించి ఈ నరుల మధ్య దేవుడు ఉండాలనుకుంటే వీళ్ళు ఏం చేశారు? నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వు, మేము చుట్టూ సెటిల్ అవుతా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? మొత్తానికి దాన్ని పగలగొట్టి జనాలను ఏం చేశాడు చెప్పండి? చెదరగొట్టాడు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వీళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుని దేవుడు చేసిన పని ఏంటంటే ఒక జాతిని ఎంపిక చేశాడు, అబ్రహాముని.
ఆ అబ్రహాము ద్వారా ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా ఇశ్రాయేలుని, ఇశ్రాయేలుని ఎంపిక చేసి మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే, ఈసారి అటు ఇటు పరిగెట్టకండి, మీ 12 గోత్రాల వారు ఏం చేస్తారంటే నాకు మధ్యలో ఒక గుడారం ఇయ్యండి అన్నాడు. మీకు అర్థమవుతుందా పాత్ర చదువుతుంటే? ఆయనకి ప్రతిసారి ఆయన ఆలోచన ఏంటి చెప్పండి? మన మధ్యే ఉండాలని, మనతోనే ఉండాలని. ఏదైనా తోటలో ఉండాలనుకున్నారు, ఉండలేకపోయారు. ఆదమ్మ భూమి మీద ఉండాలనుకున్నారు, చెదిరిపోయారు. ఆ తర్వాత నోవహు సంతానం. ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేలుని పిలిచాడు. ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, ఈసారి 12 గోత్రాల మధ్య మీరు ఏం చేస్తారంటే నాకు ఒక గుడారం కట్టండి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇది కట్టిన తర్వాత ఏం చేస్తారంటే నాకు లోపల ఒక మందస్సం పెట్టండి, నా మహిమ అక్కడికి వస్తుంది అన్నాడు. నేను మీ మధ్య ఉంటాను, నేను మందస్సం చుట్టూ నా మహిమను నింపుతాను, మీతో పాటు నేను ఉంటానంటే వీళ్ళు రాను ఏం చేస్తారంటే సుఖానికి మరిగిపోయి మందస్సాన్ని శత్రువుల చేతికి అప్పగించేస్తారు. తర్వాత దేవుడి కోపం వచ్చింది. మందస్సు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవుని హస్తం కూడా వాళ్ళకి దూరం అయిపోయింది. అంటే దేవుడు దూరం అయితే పంటకి కరువు అయిపోయింది, తిండికి బరువు అయిపోయింది, నీడకి బరువు అయిపోయింది, బ్రతుకంతా బరువు అయిపోయింది. దేవుడు దూరం అయిపోయింది, వ్యాధులకి కారణాలు అయిపోయాయి. ఇశ్రాయేలు అందరూ ఎలుగెత్తి ఏడ్చారు, ఏడు ప్రభువా మా బతుకెలగైపోయింది, మా పంటలు మాకు దిగుబడి రావట్లేదు, మా పరిస్థితులు మాకు కలిసి రావట్లేదు. ఏంటి ప్రభువా మా పరిస్థితి అంటే, మళ్ళీ దావీదు హయాం వచ్చిన తర్వాత దావీదు హయాంలో పోయిన మందస్సాన్ని మళ్ళీ దేవుడు చెప్పండి తీసుకొచ్చాడు. అంటే దేవుని మందస్సం అంటే దేవుడు వాళ్ళతో కలిసి ఉండడం. మందస్సాన్ని తీసుకొచ్చినారు. దేవుడు అన్నాడు, ఇలా చూస్తుండగా దేవుడు అంటాడు, నా మందస్సాన్ని జాగ్రత్తగా కాపాడండి, ఎందుకంటే నేను మీతో పాటు చెప్పండి ఉండాలనుకుంటున్నాను. ఆ ఉండాలనుకున్న మందస్సాన్ని పెడితే ఒకరోజు ఎవరైతే ఉన్నారో దావీదు గారికి పైనుంచి చూస్తే ఆ మందస్సాన్ని చూసి బాధ వేసింది ఆయనకి. ఇదేంటి ప్రభువా, నేనెక్కడో గొర్రెలను కాచుకుని వాడిని తీసుకెళ్ళి నన్ను పైన ఎక్కడో ప్యాలెస్లో బంగారు భవంతుల్లో పెట్టావు, నీ మందస్సం అనగా నీ సన్నిధి మాత్రం ఇక్కడ గుడారంలో ఉండడం ఏంటి? నీ కోసం నేను ఓ బంగారు దేవాలయం కడతాను, మాతో ఉండు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకు మందిరం కడతావా అన్నాడు. కడతాను ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. యా ప్రభు అని అడిగాడు, ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడిసిపోయినాయి కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతులు రక్తము చేత ఉన్నాయి కానీ నువ్వు కట్టడానికి వీల్లేదు. మరి ఎలా ప్రభు అంటే, నీ కొడుకు వచ్చి కడతాడు. ఎవరు? ఇప్పుడు జాతకం ఎందుకు చెప్తున్నానండి, నీ కొడుకు వచ్చి కడతాడు. ఇప్పుడు ఆ కొడుకు కడుతున్నప్పుడట, ఆ కడుతున్నప్పుడు ఒక మోడల్ ఉండాలిగా. ఆ మోడల్ని ఎలా కడుతున్నాడంటే చదివితే ఆశ్చర్యపోతాం. ఎలా కడుతున్నాడంటే అచ్చు తోటలా కట్టాడట. అంటే మందిరం మోడల్ ఏంటి? తోటలా కడుతున్నాడంటే మీరు బాగానండి, తోటలా కడుతున్నాడు. ఈ తోట ఏ తోటని జీవించడానికి? చూసారు ఒకసారి, చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం ఎంత బాగా కట్టిస్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం దేవుడు చెప్పాడు ఎలా కట్టాలో. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి ఎలుపలేమి కెరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారంతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధము మీదను కమ్మియు నిలువ కమ్మీలును గోడ వెడల్పులలో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్ర వాటి మీద కెరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను అని రాస్తూ మరల 34లో 2 తలుపులు దేవదారు కర్రలతో చేయబడిన ఒక్కొక్క తలుపునకు 2 మడతల రెక్కలుండెను. వాటి మీద కెరూబులు తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించి. మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? మొత్తం గోళ్ళంతా డిజైన్ ఏంటంటే చెప్పండి, చెట్లు, వికసించిన మొక్కలు. అంటే మీకు చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుంది? మొత్తం సొలొమోను కట్టించిన మందిరాన్ని చూస్తుంటే ఇది మందిరమా బంగారం తోట అన్నట్టు అనిపిస్తుంది. అటు ఏంటి? సొలొమోను కట్టిన దేవాలయం. ఈ సొలొమోను కట్టిన దేవాలయం ఏదైతే ఉందో ఇది మందిరమా లేకపోతే తోట అంటే
తోటలాంటి చెప్పండి మందిరం. ఇది మీకు అర్థమైతే మందిరం ఎవరికి కడుతున్నాడు? దేవుడికి కడుతున్నాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఒక పచ్చని తోటలా ఉండాలనుకున్నాడు. అది ఏదైనా తోట అంటే ఏదైనా తోటలో చెడిపోయిన ఆలోచన మళ్ళీ ఎక్కడ తెస్తున్నాడు చెప్పండి? సొలొమోను కాలాన్ని తీసుకొచ్చాడు. ఏదైనా తోటలో చెడిపోయిన ఆలోచన మళ్ళీ సొలొమోను కాలానికి తెచ్చి సొలొమోను కాలంలో ఏమంటే మళ్ళీ తోటలాగే నాకు నివాస స్థలంగా కట్టండి. కానీ గమ్మత్తని చెప్పిన ఆ తోటలో కూడా తినంగా ఉండలేకపోయారు. వాళ్ళు ఉండలేదు, దేవుని మహిమను ఉండనివ్వలేదు. ఆ తర్వాత దేవుడు ఎలా మార్చేశాడంటే ఆ తర్వాత దేవుడు చేసిన పని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక దేవాలయం అంటే అది ఇది కాదు చెప్పండి, మీ మధ్య ఉంటానన్నాడు. ఈ ఆన్సర్ నేర్పించడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తానంట? ఏదైనా తోట, ఆదాము అవ్వలు, భూమి, సొలొమోను మందిరం, ఇప్పుడు అంతా పోయి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అన్నాడట మీరే తోట. అందుకని ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, నేను మీతో ఉంటాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. రేపొద్దున మనం చనిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడట? పరదేశ్. పరదేశ్లో ఏముంది? ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? పరదేశ్ అంటే ఏంటి అడుగుతాను? ప్యారడైజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ కాదు. ప్యారడైజ్ అంటే తోట, ఉద్యానవనము అని దాని అర్థం. అంటే మళ్ళీ రేపొద్దున మనల్ని ఏ తోటలో పెట్టబోతుందంటే ఒక ప్యారడైజ్ ఉందట. మళ్ళీ అంటే ఈ తోటలో పోయిన జీవితం బాగా వినండి, ఆదాము దగ్గర నుంచి పోయిన జీవితం సొలొమోను దగ్గరికి, సొలొమోను దగ్గర నుంచి పోయిన జీవితం కొత్త నిబంధన సంఘం దగ్గరికి, మళ్ళీ సంఘాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతానని చెప్పండి? రాబోతున్న ప్యారడైజ్లు పెడతాడు. ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఇప్పుడు తోట ఎలా ఉందో చెప్పనా? ఇప్పుడు మొక్కలతో లేదు చెప్పండి, వ్యక్తులతో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క జీవవృక్షం ఒక్క జీవించే మనసు అన్నమాట. ఒక్కొక్క ఫలములు పండే ఆ వృక్షం ఒక్కొక్క వ్యక్తి అన్నమాట. ఇప్పుడు సంఘం ఏమేమి తెలుసా? కదిలే తోట అయింది. ఈ తోటని దేవుడు అన్నాడట కాయడానికి, సేద్యపరచడానికి, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడానికి దేవుడు కొంతమందిని పెడతాడట. ఎవరిని? నిన్ను నన్ను, సేవకుని, పెద్దల్ని. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? ఎవరినైతే పెట్టాడో, ఆదామును పెడితే ఆదాము సాతాన్ని ఎలా తీసుకొచ్చాడో, సొలొమోను పెడితే తర్వాత తరాల్లో కొత్త బలిపీఠాలు ఎలాగైతే మందిరాన్ని తెచ్చారో, ఇప్పుడు దేవుడు తోటనేసి దేవుడు ఇక్కడ పెడితే ఇప్పుడు ఈ పెద్దలు, కాపర్లు వీళ్ళందరూ కలిసి ఈ తరంలో ఏం చేస్తారు చెప్పనా? మళ్ళీ సాతానుగళ్ళు లోనకు తెచ్చారు. ఎలా పాడైపోయింది ఆదాము తర్వాత తోట అంటే, కయ్యేనుగాడు ఏదైతే అన్నాడో ఇప్పుడు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఎల్డర్ కూడా అదే బుద్ధి వచ్చేసింది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఏమన్నాడు కయ్యాను కూడా ఒక్కసారి చూడండి. ఆడేమన్నాడు ఈరోజు అదే అంటున్నారు. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆది కాండము 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం జాతక వినాలి. ఆది కాండము 4వ అధ్యాయం, 8వ వచనం నుండి. కయ్యేను తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారి పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని అడిగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి వాడనా. ఏమన్నాడు? బాగా వినండి. నేను కావాలి వాడిని అన్నాడు. ఊరకే అనలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడిని ఎక్కిరించడానికి అన్నాడు. వాడు మా అయ్యని కావలవాడిగా పెట్టావు. దేనికి? మా అయ్యని కావలవాడిగా దేనికి పెట్టావు? సంఘానికి సాదృశ్యంగా ఉన్న తోటను కాయడానికి కావలవాడిగా పెట్టావు. మా అయ్యే కాయలేదు. నీ మాట లెక్క చేయకుండా నా మాట వినండి. మా అయ్య కాయమంటే కాయలేదు, మా అయ్య సేద్యపరచమంటే సేద్యపరచలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా తమ్ముడు ఏమైనా నువ్వు నన్ను అడుగుతున్నావంటే నీకు లెక్కలప్ప చెప్పడానికి మా తమ్ముడికి నేను ఏమైనా కాపలావాడినా అని అడిగాడు. అంటే వాళ్ళ నాన్నకి చెప్పిన పని మా నాన్నే చేయలేదు చెప్పండి, నేను ఎలా చేస్తానన్నట్టు అడుగుతున్నాడు వీడు. గుర్తుపెట్టుకో.
సంఘంలో బాగా వినాలి, సంఘంలో బాగా వినండి. సంఘంలో ఏదన్నా జరిగిందో ఆ లెక్క ఎవరిని అడుగుతాడు తెలుసా? సంఘ పెద్దలను అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సంఘ కాపరిని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్న సీనియర్స్ గుర్తుపెట్టు. నీ పొరుగోడు సంగతి ఏంటని అడిగితే, నేనేమన్నాడు, కాపలవన్నాడు, నాకు జీతం ఎంత చంపేస్తాడు ఏమనుకుంటున్నా మాట మాట్లాడేవాడు. నీకు ఆటో యూనియన్ అయితే పో, నీకు ఆర్టీసీ యూనియన్ అయితే పో, నువ్వు బయట తిరిగే రాజకీయ పార్టీ అయితే పో, నీకు అక్కడ చెడుతూ ఇలాంటి మాటలు. సంఘంలో ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకటి బాధ్యత. ఎవడైనా డిస్టర్బెన్స్ అయ్యాడో ముందు నీ పీకట్టుకుంటాడు ఏమనుకుంటున్నావు. కానీ బాధకరమైన విషయం చెప్పిన, కాయవలసిన ఆదామవలు ఎలాగైతే చెడగొట్టారో, కాయవలసిన పెద్దోడు కయ్యనిగాడు చిన్నోడిని ఎలాగైతే చంపేశాడో, ఈరోజు కాయాల్సిన వాళ్ళు కూడా తలకాయలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏలే చంపేస్తున్నారు సంఘాన్ని. ఎందుకయ్యా సంఘంలో గొడవ పెడుతున్నాడు? ఈ పాంప్లెట్ మీద పేరు వేయలేదట, ఈ పేరైపోతే సంఘాన్ని పాడు చేస్తావరా? పేరైపోతే సంఘాన్ని పాడు చేస్తున్నాడు. పేట వేయలేదు, పేరు వేయలేదు అంటున్నాడు. పేరుగా సమాధిలో గొయ్యి ఎడతాడు. నీకేమనుకుంటున్నావు? ఏదైనా తోటలో మాట వినకపోతే కూడు దొరకకుండా, నీడ దొరకకుండా ఆదాముల్నే పరిగెట్టిచ్చేసిన దేవుడు ఈ తోటలోనే ఇష్టం వచ్చినట్టు ఎదవ పొగరు చూపించావో సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఏమన్నా చెప్పనా? సంఘమును పాడు చేయవాడిని చెప్పండి. నేను ఆడిని ఆడి కుటుంబాన్ని పాడు చేస్తాను, ఆడి బతుకుని ఆడి భవిష్యత్తును పాడు చేస్తాను. నీ ఎదవ రెక్లెస్ ఏమన్నట్టు బయట చూపించుకో. ఎందుకు చెప్తున్నాను? ఈ నరసాపురం ఇలా కాలం నేను చెప్తున్నాను. ఈ నరసాపురం కొన్ని సంఘాలు పాస్టర్ గారిని కొట్టేశారండి. సంఘ పెద్దలు పాస్టర్ని కొట్ట, ఎంత భయం లేని తను. పాస్టర్ గారిని కొట్టాడు కదా, ఈ పెద్దలు తిరగబడ రారా చూసుకుందా అంటారు. మళ్ళీ ఇది వీడియో ఏం చేసుకున్నాను? ఈదులో గొడవలని కొట్టినా ఆ సంఘం అంటే ఏమనుకుంటే సంఘం రారా చూసుకుందండి అంటే మీకు నడుతున్నాను. ఈ పెద్దలు కొట్టుకునే సేవకి మీద తిరగబడబెట్టి ఆ సేవకి వీళ్ళ మీద తిరగబడి నడుతున్నాను. వీళ్ళ సంఘమా సంతాన్ని కొట్టినారు ఏమనుకోవాలి? అది ఏదేని తోటని పాడు చేస్తే అన్నం దొరకకుండా చేశాడు ఆదాముకి, సేమంట ఎక్కిపోద్దన్నాడు ఆదాముకి, అంతే. సంఘాన్ని పాడు చేసిన అవ్వకి ప్రసవ వేదన పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటని పాడు చేస్తే వాళ్ళనే వదలలేదే. దేవాలయాన్ని పాడు చేస్తే రాజులను వదిలేడా? సొలొమోను వదిలేడా? ఆ తరాన్ని వదిలేడా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు సొలొమోను మందిరం కన్నా, ఏదైనా తోట కన్నా దేవుని నివాస స్థలం ఏంటో తెలుసా? ఆయన నామాన 2-3 ప్రతి ఆదివారం ఎక్కడైతే కూడుకుంటున్నారో ఇది ఏదైనా తోట కన్నా గొప్ప తోట. సాధ్యమైతే దీన్ని సేద్యపరుసు, సాధ్యమైతే దీన్ని కాపలాకాయ్. యవనస్తులు ఎలా ఉంటున్నారో, సంసారాలు ఎలా ఉంటున్నారో, సేవకులు ఎలా ఉంటున్నారో, పెద్దలు ఎలా ఉంటున్నారో, ఎవరు పేదోళ్ళు, ఎవరికి ఏ బాధలో, అవసరమైతే ఇవి కాయి. కయ్యేనుగాళ్ళలాగా నాకేటి సంబంధం అన్నావో దేశదింపరం చేస్తాడేమనుకుంటున్నావు? నీ సంగతి తెలుస్తాడేమనుకుంటా. దేవుడు అది చెప్తున్నాడు. ఈ కొత్త నిబంధనలో ఆ అకౌంటబిలిటీ మనకి ఇచ్చాడు చూడండి. నేనేమన్నా కావలవాడినంటే, అవును కావలవాడివి. నీ పొరుగోడి సంఘం అంటే ఏంటి? ఒకరితో ఒకరికి అవినాభావ సంబంధం ఉంటుంది. సంఘం అంటే తెలుసా? బాడీ అన్నాడు. బాడీ అంటే నా కాలుకి ఏదన్నా అయితే నా కాలును వాదార్చాల్సింది చెయ్య, నా చెయ్యికి ఏదన్నా అయితే మరొక చెయ్యి వాదార్చాలి, నా తలకి ఏదన్నా అయితే నా చేతి నన్ను వాదార్చాలి, నా నా బాడీకి ఏదన్నా జ్వరం వస్తే నా కడుపు ఆకలితో ఉండాలంటే బాడీలో ఉన్న ఒక అవయవం ఒక దానికి బాధ కలిగితే ఎలాగైతే పనిచేస్తున్నాయో సంఘంలో కూడా ఎవరికి ఏది జరిగినా మిగిలిన వారికి బాధ్యత ఉంది. అది సంఘం అంటే. అడుగుతున్నాను, సంఘం అంటే పాంప్లెట్లు, సంఘం అంటే ప్రేమ విందులు, సంఘం అంటే గొడవలు, సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే దేవుడికి ఒకరి పట్ల ఒకరు అకౌంటబిలిటీ కలిగి ఉన్నారు. నీ పక్కనున్న విశ్వాసి మానేస్తే పక్కనున్న నిన్నే అడుగుతాడు. సంఘంలో ఏదన్నా జరిగితే సంఘంలో ఉన్న తలకాయని అడుగుతాడు. తలకాయలే తినంగా లేకపోతే వెనకాల ఉన్న తోకలు కుదురుంటాయా? అడుగుతాడు. నడుతున్నాను. మన పొగర్లు, మన మాట దురుస్తానం, మన వ్యవహారం ఎక్కడైనా చెల్లుద్దేమో కానీ ఎక్కడ మాత్రం సంఘంలో ఎవడైనా సంఘాన్ని పాడు చేసేలా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితానికి మీరే ఉత్తరవాదవుతారు. లూజుకున్న ఉరుతాడు మెల్లో వేసుకుని పరిగెడుతున్నారని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సంఘాన్ని పాడు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవడో ఒకడు ఉంటాడు సెడగొట్టేవాడు.
ఎవడో ఉంటాడు, యేసు ప్రభు కట్టిన సంఘంలోనే ఒకడు ఉన్నాడు, నడుతాను. 11 మంది పాడైపోయారు, ఆడే పోయాడా చెప్పండి? పోతారు. మళ్ళీ చెప్తున్నాను, సాధ్యమైతే సేవ చేయండి, సాధ్యమైతే సహకరించండి, సాధ్యమైతే అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి. ఎలా మెయింటైన్ చేయాలి రాష్ట్రంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కనినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును ఏం చేయాలట చెప్పండి? కక్ష చేత గాని మిస్స చేత గాని, బాగా వినండి. ఏదేను తోటలో ఏం జరిగింది? కయ్యేనికి హేబెలుకి మధ్య కక్ష. నెక్స్ట్ అసూయ. ఈ కక్ష అసూయకి ఏదేను తోటలో ఎలుపల, బాగా వినండి, ఏదేను తోటకి వెలుపల కక్ష చేత అసూయ చేత నిండిపోయిన ఆ ఏదేను వనం గుమ్మం, తూర్పు గుమ్మంలో ఇతగాడి చేసిన పనిని చెప్పిన తమ్ముడిని చంపేశాడు. సంఘంలో బాగానండి, ఈ చంపుకునేవి, తోసుకునేవి, గొడవలు మన మధ్యకి రాకుండా ఉండాలి అంటే, అసలు గొడవలు లేకుండా ఉండాలి చేయాల్సిన పని చెప్పిన ఒకరిని ఒకరు చెప్పండి. చదవండి, అదే చదవండి, అక్కడ చదవండి. తనకంటే తాను ఒకడికంటే ఒకడు ఏమనుకోవాలని చెప్పండి. యోగ్యుడంటే నువ్వు నాకన్నా మంచోడువరా, నువ్వు నాకన్నా గొప్పోడువరా, దేవుడు నాకన్నా బాగా నేను పెట్టాడని మన పొరుగుడిని మనకన్నా గొప్పగా చూడాలి తప్ప అందరూ వచ్చి మాకే దండం పెట్టాలి, అందరూ వచ్చి మాకే ప్రైజులు అడిగి చెప్పాలంటే నేను అడుగుతున్నాను, అసలు నువ్వు ఎలా ఉండాలి చెప్పిన సంఘంలో? నిన్నెవరు గౌరవించినా గౌరవించకపోయినా నువ్వే అందరినీ గౌరవించాలి. నువ్వు ఎవరు నీకు పీట వేసినా వేయకపోయినా ఆ పేదోడు నలిగిపోయిన సొక్క వేసుకుని వస్తే నువ్వే పీట వేయాలి. సంఘంలో దేవుడు రాస్తున్నాడు, ఒకరికంటే ఒకరిని యోగ్యని కంటే నువ్వు నాకన్నా నువ్వే బెటర్ అని ఎదుటోడి మీద ఫీలింగ్ ఉండాలి. కానీ మనం ఎలా ఉంటుంది చెప్పండి? నేనే బెటరో చెప్పండి, అందరూ వేసుకెళ్ళి అనుకుంటాం. అందుకే అంటున్నాడు సంఘంలో ఎలా ఉండాలి. ఈ వాతావరణం అంతా దేవుడు ఎక్కడ చూడాలనుకున్నా తెలుసా? ఏదేను తోటలో చూడాలనుకున్నాడు. కయ్యేను ఆదాము దగ్గర, కయ్యేను ఏబేలు దగ్గర చూడాలనుకున్నాడు. యెరూషలేము మందిరంలో చూడాలనుకున్నాడు. ఇశ్రాయేలు మందసం దగ్గర చూడాలనుకున్నాడు. క్రొత్త నిబంధన సంఘంలో చూస్తున్నాడు. ఇప్పటికీ చూడాలనుకుంటున్నాడు. మనందరితో దేవుడు చెప్పండి ప్రేమ, ఐక్యత, సఖ్యతతో మన మధ్య ఉండాలనుకుంటున్నాడు. అందుకే తోటను సేద్యపరచాలి, తోటను కాయాలంటే సంఘాన్ని సేద్యపరచాలి, సంఘాన్ని కాయాలి. ఎలా కాయాలి, ఎలా సేద్యపరచాలో మనకి మోడల్ తెలియాలని ప్రభు ఏం చేశాడు ఒకసారి మీరు చూడండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే వృత్తినిగా చేసుకుని. మీకు ఏం అర్థమవుతుందో చదువుతాడు, మీరు జాతకు వినండి. అక్కడ యేసు ప్రభువారు దేవునితో సమానుడు, సాక్షాత్తు దేవుడు. ఆయనే భూమి మీదకి దిగిపోయి ఏం చేశాడట? దాసునిగాను తనను తాను తగ్గించుకుని వృత్తినిగా మార్చుకుని పొరుగోడు కోసం ప్రాణం పెట్టాడు. మరి మనం సంఘంలో వీడు కొత్త సైన్ కొన్నాడట, బంగారం సైనిక పైబాటిని ఎట్టడట, సంఘంలో ఇప్పుకొని అలా తిరుగుతుంటాడు. నేను అడుగుతున్నాను, ఆ సైన్ బిగిన చంపేతాడు ఏమనుకుంటున్నావు దేవుడిని? ఎవరిని క్రీస్తుని చేసుకుని తిరుగుతున్నావు నువ్వు? ఈడేదో పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బయట చూపించుకుంటున్నాను, ఈడు పెద్ద ఎంప్లాయ్ అంట, అందుకు ఇది గాడు వచ్చిందంటే మళ్ళీ నువ్వు దేనికి గవర్నమెంట్ ఎంప్లాయీవి? నువ్వు ఎమ్మెల్యే గారి తాలికైతే ఎవరికి కావాలి? నువ్వు ప్రెసిడెంట్ తాలికైతే ఎవరికి కావాలి? ఇవన్నీ బయట. నీ బంగారము, నీ డబ్బు, నీ పరపతి ఇవన్నీ బయట. ఇక్కడ చల్లో ప్రభువే సంఘం మధ్యకి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకొని తన దైవత్వాన్ని పక్కన పెట్టి తన వృత్తినిగా మార్చుకుని పొరుగువాని కోసం ప్రాణం పెట్టడానికి ఆయనే అంత తగ్గించుకుని తన సెల్ఫ్ని ఆయన పూర్తిగా తగ్గించేసుకుంటే నువ్వెందుకు సంఘంలో సెల్ఫ్ జీవిస్తున్నావు? రెండో మాట అడుగుతున్నాను చూడండి. అసలు యెహెజ్కేలు 16:49 ఇంటికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు 16:49 వచ్చిన చదివితే సొదొమ గొమొర్రా నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం, కామమే కాదు, సెల్ఫ్.
అందుకే చచ్చిపోయారు వాళ్ళు. స్వార్థంతో, ఆశలతో, పొరుగోడిని తొక్కేయాలని దీని కొరకు వాళ్ళు ఆశపడ్డారు కనుకే చనిపోయారు. ఈ కంటెంట్ మీకు అర్థమైతే ఆ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు ఎలా ఉండమని చెప్తున్నారు. ఒక్కసారి యోహాను సువార్త తీయండి, త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. తాను ఉమ్, ఈ లోకము నుండి ఉమ్, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఉమ్, యేసు ఉమ్. పస్కా పండుగకు ముందే పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే ఉమ్, లోకములోనున్న లోకములో ఉన్న తన వారిని ప్రేమించి ఉమ్, వారిని ఉమ్, అంతము వరకు ప్రేమించెను. ఉమ్, వారు ఉమ్. భోజనము చేయుచుండగా వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఉమ్, ఇస్కరియోతు యూదా ఉమ్, హృదయములలో ఉమ్, అపవాది ఉమ్. ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను ఇంతకు గనుక ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనక తండ్రి తండ్రి తన చేతికి తన చేతికి సమస్తము అప్పగించినని సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద తాను నుండి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చినని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి భోజన భక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును తన పై వస్త్రము అవతల అవతల పెట్టివేసి ఒక తువాలు ఒక తీసుకొని తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. నడుమునకు కట్టుకొనెను. అంతటా అంతటా పల్లెములో నీళ్లు పోసి పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. బాగా వినండి. అక్కడ జాగ్రత్త చూడండి. ఇట్లు ఎవరి పాదాలు ఎవరు కడుగుతున్నారట? ఎవరు కడుగుతున్నారు? సాక్షాత్తు దేవుడు కడుగుతున్నాడు. మీరు చూడండి, అక్కడ ఒక మాట రాశాడు, తన పై వస్త్రం అవతల పెట్టి. పై వస్త్రం అంటే ఏంటి తెలుసా? మన ఈస్ట్లో అంటే మన మన తూర్పు ప్రాంతాల్లో పై వస్త్రం అంటే ఏంటి తెలుసా? పెద్దోళ్ళు పైన వేసుకుంటారే పరువుకి, టవలు. బాగానండి, భుజం వేసుకుంటే దేనికి అది గుర్తు? పరువు గుర్తు. అంటే తన పరువును తీసి పక్కన పెట్టాడట. సంఘంలో చూపించుకోవడం తెలియదు చెప్పనా? నీ పెదరాయుడు ఎవ్వారం, నీ చిన్నరాయుడు ఎవ్వారం చెప్పండి, నీ మోతుబడతాను, ఇవన్నీ సంఘంలో చెల్లవు. ప్రభువే తన పరువును తీసి పక్కన బట్టి ఒక టవల్ తెచ్చి నడాన్ని కట్టుకుని ఎవడ పాదాలు కడుగుతున్నాడు చెప్పనా? నేడో రేపో సిలువుకి అప్పగించే ఇస్కరియోతు దొంగ పాదాలు కూడా కడుగుతున్నాడు. నువ్వెందుకు రాని గౌరవించలేదంటే వంకరుడు అన్నట్టు ఆడు మంచోడు. నువ్వు మంచోడు, మరి మంచోడు కానివాడి పాదాలే కడిగాడు మన ప్రభు. గుర్తుపెట్టుకోండి, అప్పగించేవాడి పాదాలు కడిగాడు మన ప్రభు. నడుతున్నాడు. సంఘంలో ఒక్కొక్కడికి పేరు పెట్టడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఆవిడ అలాంటిది అంటావు, ఈడు ఇలాంటోడు అంటావు, లేదా ఈమె ఇలాంటిది అంటావు. నువ్వెలాంటిదానివి, నువ్వెలాంటోడివి? ఆయనకి అన్నీ తెలిసి రేపు అప్పగించేస్తారన్న వాడే ఆయన ఎదురుకొస్తే వాడి పాదాలకు కూడా కడిగి వాళ్ళని గౌరవిస్తున్నాడంటే ఏమనుకోవాలి? 12 వచ్చినట్టు చూడండి. వారి పాదాలకు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడని, ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారే, నేను బోధకుడిని ప్రభుని కనుక మీరు ఇట్లు పిలిచి న్యాయమే. కాబట్టి మీరు ప్రభు బోధకుడని నేను మీ పాదమును కడిగిన ఎల్లా మీరును ఇది ఎలాగ అర్థమని చెప్పిన ఒక్కన పాదాలు ఒకటి కడగమన్నాడని మొత్తానికి పల్లిని తెచ్చి అందులో పెట్టి కడిగేసి పోయారు. ఇంకా ఇక్కడ పల్లి పెట్టి కడిగేసాడు, బయట పోయి పల్లి ఇచ్చి కొట్టేసుకున్నారు. నడుతుంది అదా? కడగడం అంటే ఎగ్జాక్ట్గా కడిగమని కాదు, కడిగమని అంటే గుర్తుపెట్టుకోండి, కడగడం అంటే తగ్గించుకోమని. మళ్ళీ చెప్తున్నాను, సంఘ పెద్దలను రిటైర్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, సంఘ పెద్దలను, నోరు పెద్దలను ఏం పెట్టకూడదండి. సంఘ పెద్దలు చెప్పండి, భక్తి చెప్పండి, శ్రద్ధ, ఎవడైతే సేవకులంటే గౌరవం, ఇతరుల వ్యక్తులంటే గౌరవం, ఇలా అటోలు ఎవరైతే ఉంటారో చెప్పండి వాళ్ళని పెద్దలు పెట్టాలి. ఇలా పెద్దలను పెట్టకపోతే ఏం చేస్తారు? తాగి వచ్చేస్తారు కొంతమంది. తాగి ఆ మూతులో మైకి ఇలా గుచ్చలేనిపిస్తుందన్న తాగి నడుతా. ఇది సన్నిధి అనుకుంటున్నావా లేదా సంబరం అనుకుంటున్నా? ఇక్కడ తాగి వచ్చేయడానికి తాగి వచ్చేస్తారు, తిరిగి వచ్చేస్తారు. ఒకరోజు ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఏలేరియే తిరిగి వచ్చారు. అక్కడ మంచిగా క్రిస్మస్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆడు ఎంత భయంలో అంటే వచ్చేసి, ఈరోజు జేమ్స్ గారు మీరు చాలా బాగా మెసేజ్ చెప్పారు అన్నట్టు. అంతే కంపు. ఈడెవడని అడిగాను, ఈడు పెద్దలకే పెద్దే తాగేయాడు అంటే నేను అడుగుతున్నాను. తల్లి సరి అయిన మాటలు మాట్లాడలేదనుకోండి, పిల్లలు పద్యాలు చెప్పరు, కూతురు పోరంబోగు పనులే చేస్తారు. తండ్రి తాగుబోతు అనుకోండి,
కొడుకు తిరిగిపోతావు. ఇది మీకు అర్థమైతే కుటుంబం కన్నా గొప్పది చెప్పిన సంఘం. పెద్దలు కాపరి వీళ్ళు తినంగా లేరు అనుకోండి, కిందన్న తోకలు కూడా కుదురుండవు. సంఘాలు ఎలా పాడైపోతాయి? పేరు, పరపతి, పీట, పిలుపులు, గౌరవాలు అన్నీ పక్కన పెట్టు. ఆయనే తన పరువుని తీసి పక్కన పెట్టి ఇతరులను గౌరవిస్తే మనం వీటికి గనక పెద్ద పీట వేసామో సంఘం పాడైపోతాం. ఇక్కడ నలిగిపోయిన సొక్కా వేసుకున్న వాడిని ఒకలానే చూడాలి, కద్దరు సట్ వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చిన కూడా ఒకలాగా చూడాలి. ఇతను ఒకలాగా అతను ఒకలాగా చూస్తానంటే నేను అడుగుతున్నాను, సంతకి సంఘానికి తేడా ఉంటుంది. ఇక్కడ నలిగిపోయిన బట్టలు వేసుకున్న ఆయనైనా గౌరవించాలి, అక్కడ మంచి బట్టలు ఆయన ఒకలా, అంటే ఆయనకి ఎంత గౌరవిస్తున్నావో ఈయనకి అంతే గౌరవం లేదు. ఇదంతా వాతావరణం దేవుడు ఎక్కడ చూడాలనుకున్నాడు తెలుసా? భూమి అంతా చూడాలనుకున్నాడు. భూమి అంతా ఎలాగూ లేదు, యావత్తు భూమి మీద ఎలాగా లేదు, కానీ ఈ భూమి మీద ఆయనకు ఒక తోట ఉంది. ఆ తోట పేరు సంఘం. ఆ సంఘంలో చూడాలనుకుంటున్నాడు. ఇందులో విధవరాండ్లని లేదు, ఇందులో పేదోళ్ళని లేదు, ఇందులో గొప్పోళ్ళని లేదు, ఇందులో చిన్నోళ్ళని లేదు, ఇలా ఫలానా క్యాస్ట్ అని లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఎలా ఉంటారంటే ప్రేమతో, అనురాగంతో, గొడవలు లేకుండా అచ్చు ఏదేను తోట ఎలా ఉండేదో చెప్పండి, అలా ఉండాలి. నడుతుంది. ఏదేను తోటలో ఉందా? ఏ తోటలో ఉంది చెప్పండి. ఏదేను తోటలో ఉండాలంటే ప్రేమ, అనురాగం, సమృద్ధి. ఇక ఆకలి ఎవరికైనా అంటే ఇదిగో పట్టుకెళ్ళి, ఇదిగో మేము నలుగురు ఉన్నాం సంఘంగా, ఇది పట్టుకెళ్ళి, ఇదిగో ఈ ధనంతో మీ బాధను తీర్చుకోవడానికి చెప్పాలి. ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే మీకు మేము ఉన్నామని చెప్పాలి. కానీ ఏది చెప్పండి, ఎవడ బాధలు ఆడవే, ఎవడ పాటలు ఆడివే, ఎవడ పేరు ఆడదే, ఎవడ గొడవ ఆడదే. పాస్టర్ గారికి పెద్దలు కూడా వాళ్ళయే, విశ్వాస కూడా వాళ్ళదే, వాళ్ళు కూడా వాళ్ళదే, వీళ్ళు కూడా వీళ్ళదే. వీళ్ళందరూ కలిసి ఏం చేయడానికి వచ్చారట? కయ్యేనుగోళ్ళలాగంట అర్పణలు ఇవ్వడానికి వచ్చారట. అదేగా చేసి నడుతున్నాను. ఆడి వచ్చాడు వర్షిప్ చేయడానికి నడుతున్నాను. ఇదా సంఘం అంటే? ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతున్నాడు, ఆయన బాహటంగా అడుగుతున్నాడు, నీ పొరుగువాడు ఏం చేస్తున్నాడు? కయ్యని అడిగాడు, నీ తమ్ముడేడి? ఈరోజు అడుగుతాడు, నీ పొరుగు విశ్వాసి ఏడి? నీ పాస్టర్ గారి సంగతి ఏంటి? నీ పెద్ద సంగతి ఏంటి? నీ తోటి విశ్వాస సంగతి ఏంటి? దేవుడు అడుగుతాడు. ఈ అకౌంటబిలిటీ మిస్ అయిపోయి నా కుటుంబం, నేను, నా తాలూకా, నా ఉద్యోగాలు నేను పోగేసుకోవడం అనే సంఘంలోకి వచ్చిందో నేను చెప్తున్నాను. సంఘాన్ని చెదరగొట్టి, ఈ మాటను అంటున్నాను, జరగకూడదు. సంఘాన్ని చెదరగొట్టి ఈ చూస్తుండగానే మరో సంఘాన్ని పక్కన లేపుతారు. అలా జరిగిందంటే జరిగింది చరిత్రలో. ఎక్కడ జరిగింది? అపోస్తలు కట్టిన సంఘంలోనే జరిగింది. పేతురు ప్రసంగం చేశాడు, ముగిస్తాను బాగునండి. 3000 మంది మారారు, 3000 మంది 4000 మంది అయ్యారు, 4000 మంది 5000 మంది అయ్యారు. ఏమయ్యారు? భోజనాలు కాడు గొడవలు పెట్టుకున్నారు. చెప్పడానికి ఇంకా ఎక్కడన్నా పెట్టుకుంటే బాగుంది గొడవలు, భోజనాలు కాడు. 3000 మంది 4000, 4000, 5000 అయ్యారు. గొడవలు పెట్టుకుంటే ఏం చేశాడు దేవుడు? ఉంచాడు సంఘాన్ని. గొడవలు పెట్టుకుంటే దేనికయ్యా గొడవలు అంటే? భోజనాలు కాడ గొడవలు నడుతున్నాను. భోజనాలు కాడ ఎందుకు గొడవలు అంటే విధవరాండ్లు ఒకలా చూస్తున్నారట, భర్త ఉన్న వాళ్ళని ఒకలా చూస్తున్నారట, పేరున్న వాళ్ళని ఒకలా చూస్తున్నారట, గ్రీకులను ఒకలా చూస్తున్నారట, యూదులను ఒకలా చూస్తున్నారట. ఎవర్రా వీళ్ళందరూ చూసిద్దంటే ఎందుకు వడ్డించే వాళ్ళే చూస్తున్నారట. వడ్డించేలు ఎవరంటే పెద్దలు. ఏదో పెద్దలను ఏదో అనేస్తున్నాను అనుకోండి, ఇక్కడ పెద్ద ఎవరు కూడా నాకు తెలియదు. ముఖ్యాంశాలు మరోసారి మీరు నెక్స్ట్ నన్ను పిలవకపోయినా పర్లేదు. నాకు ప్రతి సంఘంలో ఉండే గొడవలన్నీ మైండ్లో పెట్టుకుని చెప్తున్నాను. బైబిల్ పెట్టుకుని చెప్తే నేను పాస్టర్ గారు కూడా నాకు ఏం చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఉంటే మార్చుకోండి. ఈడెవడ మాకు చెప్పడం అనుకుంటే ఇంక నేను చెప్పను, ఆయన చెప్తాడు. ఒకవేళ లేకపోతే మీ సంఘాన్ని బట్టి దేవుడు మహిమపరచడు కాక, దేవుడు మహిమ పొందను కాక, ఒకవేళ ఉంటే ఈ రాత్రికే సరి చేసుకుని నీ పిల్లలకి, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ భవిష్యత్తుకి, నీ రాకపోకలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే నువ్వు సంఘంతో సెలగాటం ఆడుతున్నావు. జాగ్రత్త, జర జాగ్రత్త. సంఘంతో జాగ్రత్త, జర జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, అక్కడ రాస్తున్న సంగతి ఉండదు. ఏం జరిగింది? వాళ్ళ ప్రేమల గొడవ, పెద్దల గొడవ పెట్టారు. దేని గొడవ? వడ్డించే దగ్గర. అన్ని గొడవలు ఎక్కడ వస్తాయి చెప్పండి? వడ్డించే దగ్గరే. చాలా మందిని వడ్డించమని ఇస్తామా? చాలా దగ్గర చెప్పిన మాట చెప్తున్నాను. చాలా మందికి వడ్డించమని ఇస్తా, వడ్డింతే వడ్డించరండి. ఏం దాచ? పెరుగు దాస్తారంట. పెరుగు దాహేస్తారు, కూరలు దాహేస్తారు. చెప్పండి, గిన్నెలేసి బిర్యానీ దాహేస్తుంటారు, పులిహార దాహేస్తుంటారు, బూరెలు దాహేస్తుంటారు, లోపల కోడుకుంటాయి, అవన్నీ బయట తీసి వేపుతారు. మాస్ స్లాంగ్ ఉంది చెప్పండి. సాయిల్ తీలు ఫ్రై దాహేస్తుంటారు. దాసేసి ఎవడికెడతారా? శ్మశానం దగ్గర పెట్టుకుంటా? దాసేసి ఎవడికెడతావు అని అడుగుతున్నాను.
దాసాడు. మా ఊళ్ళు వస్తారు, మా ఊళ్ళు అంటే ఆడి కుటుంబం, ఆడి తాలీకోళ్ళు అంటున్నారు. ఇదే వద్దు సంఘంలో. సంఘంలో ఎలా ఉందో చెప్పిన, మనం తినకపోయినా పర్లేదు చెప్పండి, అందరూ తినాలి. మనం దాచుకోకూడదు, మనకు లేకపోయినా పర్లేదు, అవసరం పచ్చడి వేసుకుని తిను. కానీ ప్రతి పెద్దమ్మ తినాలి, ప్రతి పెద్ద ఆయన తినాలి, ప్రతి పేదోడు తినాలి, ప్రతి ఒక్కరు తినాలి. నువ్వెందుకు దాస్తున్నావు? ఇలాంటి వంకర పనులు చేశారు యెరూషలేము సంఘంలో. దేవుడు ఏం చేసి చెప్పండి, ఏం చేసి చెప్పండి, చెదరగొట్టాడు. ఎలా చెదరగొట్టాడు? ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఒక అబ్బాయిని అలా నడి రోడ్డు మీద తీసుకొచ్చి చంపించేశాడు. ఎవరిని చంపించేశాడు? స్టెఫనుని చంపించాడు. అంటే దేవుడే స్టెఫను, అవును, దేవుడే స్టెఫనుని చంపించాడు, చనిపోవడానికి అనుమతి ఇచ్చాడు. అంటే స్టెఫనుని చంపించాడు ఎందుకని మీరు అడిగితే, ఈ మతోన్మాదులు చంపేశారా, ఏళ్ళు చంపేశారా నేను అనుకోను, కానీ దేవుడే స్టెఫనుని చనిపోవడానికి అనుమతించాడు. సింహాల భూమిలో దానియేలుని కాపాడిన దేవుడు, అగ్ని గంధకాల్లో దానియేలు స్నేహితులను కాపాడిన దేవుడు, ఈ రాళ్ళ దెబ్బల నుంచి స్టెఫన్న దేవుడు కాపాడగలడు. అయినా ఎందుకు కాపాడలేదంటే, ఇలా కుదిరింగుండి గొడవలు పెట్టుకుంటున్నారు కనుక దేవుడు వీళ్ళని చెడగొట్టడానికి పావులాగా దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటారో తెలుసా? స్టెఫను సావును ఉపయోగించుకుంటారు. లేనోడు లేక ఎడుతానట చెప్పండి. అది సంఘాలు లేవని ఏడుస్తున్న ఏజెన్సీలు ఉన్నాయి, సేవకులు లేవని ఏడ్చే ఏజెన్సీలు ఉన్నాయి, సహవాసం. అసలు జిల్లాకు ఒక చర్చి లేని ఏరియాలు మన ఇండియాలో ఉన్నాయి తెలుసా? జిల్లాకి మణిపూర్ ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఇంకా లోపలికి అసలు ఇసిరేసినట్టుంటాయి ఎక్కడెక్కడో చర్చిలు. మహారాష్ట్ర వెళ్ళండి, అసలు మండలానికి కానీ జిల్లాకు కానీ ఒక చర్చి కనబడదు. నార్త్ ఏరియాకి వెళ్ళండి, చర్చ్ అనే పదమే ఉండదు. అలాంటి ఏరియాలో పాస్టర్ గారు ఉంటే బాగుండు, సంఘం ఉంటే బాగున్నా, లేనోడు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఉన్నవాడేమో చెప్పండి తినడానికి ఏడ్చాడు. ఎప్పుడైతే ఉందో బాగా వినండి, స్టెఫను చనిపోయాడు. స్టెఫను చనిపోతే ఏమైంది? మళ్ళా మత గొడవలు వచ్చాయి, వాళ్ళ మీద అడిపోయారు. ఎప్పుడు బాగా వినండి, ఈ భోజనాల గది దగ్గర ఉన్న గొడవలు అణిగిపోయి వీళ్ళకి ఐక్యత రావాలంటే స్టెఫను చనిపోవడానికి ఒప్పుకున్నాడు. రెండోది, మత శాఖలు వచ్చి మీద అడిపోయాయి. మూడోది, గవర్నమెంట్ వ్యతిరేకమైపోయింది. వ్యతిరేకమైన గవర్నమెంట్ ఎప్పుడైతే నిలబడిందో దీని దెబ్బకి సంఘం ఏమైంది తెలుసా? ప్రాణాలు గుప్పుల్లో పెట్టుకుని చెదిరిపోయింది. ఈ చెదిరిపోయిన సంఘం బాగా వినండి, ఎక్కడెక్కడికి పోతే ఈ సంఘంలో ఉన్న మహిమను పట్టుకెళ్ళి, యెరూషలేము సంఘంలో ఉన్న మహిమను పట్టుకెళ్ళి అంతియోక్య సంఘానికి ఇచ్చేశాడు. అందుకే తర్వాత మీరు 11వ అధ్యాయం చదవండి, యెరూషలేము సంఘం అని చదవం చెప్పండి. అంతియోక్య సంఘం ఏమో పెద్ద సంఘం అయిపోయింది, యెరూషలేము సంఘం ఏమో చెదిరిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంఘంలో ఏదైనా అట్లాంటి వాతావరణం కావాలి. జీవవృక్ష ఫలాల్లా ఉండాలి. ప్రేమ, అనురాగం, సంతోషం, సమానత్వం. ఎక్కడైతే ఆయన నామాన్న ఈ ప్రేమ అనురాగాలతో కూడుకుంటారో వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు చెప్పండి? దేవుడు వస్తాడు. దేవుడు ఆ మధ్యకి వస్తే ఆ తోట ఎలా ఉంటుంది చెప్పండి? సర్వ సమృద్ధితో పంటలు పండుతాయి, మీ సంతానం ఆశీర్వాదకరంగా మారుతుంది, మీ గుడారంలోనికి చెప్పండి ఏ తెగులు రాదు. ఊరంతా ఒకలా ఉంటుంది, ఈ సంఘానికి వచ్చిన కుటుంబాలు ఒకలా ఉంటాయి. ఇలాంటి అద్భుతం మీ సంఘాల్లో జరగాలి అంటే నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాడిని ప్రేమించాలి, పేద తల్లిని ప్రేమించాలి, పేదోళ్ళని ప్రేమించాలి, గొప్పోళ్ళని ప్రేమించాలి, అందరూ సమానంగా ఉండాలి. మనమందరం వారి అక్కర కొలదే చెప్పండి ప్రతి వాని అక్కర తీర్చాలి. సేవకుల గౌరవం ఉండాలి, పెద్దల గౌరవం ఉండాలి, యవనస్తుల బాధ్యత ఉండాలి, ప్రతి ఒక్కరి గౌరవం ఉండాలి. దేవుడు అడుగుతాడు, కయ్యని అడిగినట్టే ఆదాముని అన్నాడు, కాయి సేద్యపరచు, కయ్యని అడిగాడు. నీ తమ్ముడేడి కాసేవా అని అడిగాడు. ఈరోజు అడుగుతాడు, నీ పొరుగు విశ్వాసిని చూస్తున్నావా అని అడుగుతాడు. నీ సంఘం అవసరతలు ఉన్నాయి చూస్తున్నావా? నీ ఇంట్లో సెంట్రల్ ఏసీలు బెడ్రూమ్లు కట్టుకుంటున్నావు, ఈ సంఘంలో చాలా నీడ్ ఉంది చూస్తున్నావా అడుగుతాడు. ఆయన పలానా విషయంలో ప్రతిసారి కొత్త బట్టలు వేసుకుని తిరుగుతావు, ఈ సంఘంలో ఒకే వస్త్రం నెల సిరిగిపోయిన వస్త్రాలు వేసుకునే తల్లులు తమ్ముళ్ళు ఉన్నారు, ఎప్పుడన్నా వాళ్ళ సంగతి నువ్వు చూసావా అడుగుతాడు. జడ్జిమెంట్లో దేవుడు ఏమడుగుతాడు చెప్పనా? 3 రోజులు మీటింగ్ పెట్టించారు కదా అని అడగడు. అదే తర్వాత ఏమడుగుతాడు చెప్పనా? ఒక రోజు నేను ఆకలితున్నాను, నాకు అన్నం పెట్టావా? నేను బట్టలు లేకున్నాను, నాకు దుప్పటి ఇచ్చావా? నాకు వస్త్రం ఇచ్చావా? నేను పలానా రోజు పలానా హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చావంటే మనం అంటాం, అయ్యో నువ్వు ఉన్నావంటే రైమండ్ సూటి తిని ప్రభు ఎక్కడున్నావు అంటాం. ఎక్కడున్నా అంటే ఈ మిక్కిలు అల్పులైన సహోదరులకి చేస్తే చెప్పండి నాకు చేసినట్టే. వాడికి అన్నం పెట్టు నాకు పెట్టినట్టే, వాడికి బట్టి నాకు ఇచ్చినట్టే, వాడు హాస్పిటల్ పోతే వెళ్ళి చూడడానికి వెళ్ళు, వాడిని చూస్తే నన్ను చూసినట్టే. నీ సంఘంలో ఉన్న ఒక విశ్వాసకు నువ్వు సర్వీస్ చేస్తే చెప్పండి ఆయనకి చేసినట్టే.
ఇలా చూడాలనుకున్నాడు భూగోళం అంతా. ఏది? ఆ ఇరానోడేమో దుబాయ్ మీద వేస్తాడు, దుబాయోడేమో ఇరాన్ మీద వేసేయడానికి ఇజ్రాయేల్తో చెట్టబట్టలేడు. ఏదేను తోటలాగా ఉండాల్సిన భూమి సొదొమ గొమొర్రాలా అయిపోయింది. ఏదేను తోటలో ఉండాల్సిన భూగోళము భయంకరమైన యుద్ధాలకు నిలమైపోయింది. కానీ దేవుడు ఆ ఏదైనా వాతావరణం మీ సంఘంలో నా సంఘంలో చూడాలనుకుంటున్నాడు. అది చూపించండి. ప్రతి సంధ్య వేళ వచ్చిన దేవుడు ఈసారి సంధ్య వేళ రాడగానే సడన్గా వస్తాడు. ఒకరోజు వచ్చి ఏ సంఘం మెలుకుగుందో చూస్తాడు, ఆ సంఘాన్ని తీసుకుంటాడు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడట? మళ్ళీ తోటలోనే. ఏ తోట అది? ప్యారడైస్, పారదీస్. మళ్ళీ తోటలో. అంటే ఈ తోటలో పోయిన ప్రేమను రాగాలు మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఆ తోటలో ప్రేమను రాగాలు పెడతాడు. అక్కడికి మళ్ళీ ఆ ప్రేమను రాగాలు వస్తాయి. అంటే అక్కడ ఎవరు ఉంటారంటే, ఎవరైతే ఆయన మాట విని యేసు ప్రభు స్వరూపాన్ని ధరించుకుని జీవిస్తారో వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు చెప్పండి? ఆ తోటలోకి వస్తారు. అందుకు మన సంఘాన్ని ఏర్పరచాడు. ఈ సంఘంలో ఎవరికైనా క్రీస్తు మనసు లేకపోతే, తగ్గించుకునే మనసు లేకపోతే, పొరుగు వాళ్ళ పట్ల అసమాసి చేసిన, సంఘంలో గలిబిలికి కారణమైన, ఇలాంటి మీటింగ్స్లో లేనిపోయిన అడావుడి చేసిన మీ భవిష్యత్తుకి మీరు అంధకారం కలగజేసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను దేవుడు ఎంత హెచ్చించాడో, దేవుడు నిన్ను ఎంత గౌరవపదంగా నిలబెట్టాడో ఇతరులను కూడా చెప్పండి, అంతే గౌరవించు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. క్రీస్తు త్వరలోనే వచ్చి మీ సంఘాన్ని, మన సంఘాన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళినగాక.